హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాయ లేడీ కథలో ఉన్నాము. మనము ఇంకా ఆఖరి భాగానికి వచ్చేసాము. 15వ భాగంలో ఉన్నాం. ఇంకా ఆఖరి భాగంలో ఏం జరుగుతుంది, ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు భాగంలో జరిగింది, లహరి పెంపుడు తండ్రి అయిన అమృతరావుకి కిడ్నీ ఆపరేషన్ విజయవంతంగా జరుగుతుంది. లహరి కన్న తండ్రి అయిన మోహన్ రావు తన కూతుర్ని తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తాడు. కొద్ది రోజులు ఉంటానని చెప్పి అతడి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది లహరి. ఇలా సాగుతోంది కథ. తర్వాత ఏం జరిగింది, ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సుహాసిని పెళ్లి కుదిరింది. ఆ రోజు ఎంగేజ్మెంట్. ఆ సాయంత్రం తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడు నిరంజన్. పార్టీకి షమ్మీ కూడా వచ్చాడు. కానీ ఎవరెంత బలవంత పెట్టినా డ్రింక్ తీసుకోలేదు. నేను 2 సార్లు డ్రింక్ చేసిన ఫలితంగా అమ్మ ఒక పూట భోజనం మానేసింది. 3వసారి డ్రింక్ చేశానని తెలిస్తే 2వ పూట కూడా మానేస్తానంది. 3వసారి డ్రింక్ చేసి మా అమ్మని చంపుకోలేను, కాబట్టి నన్ను బలవంత పెట్టద్దు అన్నాడు షమ్మీ. ఇలా మడి కట్టుకున్న వాళ్ళ ముందు తాగాలంటే తాగే వాళ్ళకు ఇబ్బందిరా, అయితే నాకు సెలవియ్యి, వెళ్ళిపోతాను అన్నాడు. వద్దు కూర్చో, కనీసం కూల్ డ్రింక్ అయినా తీసుకో అన్నాడు నిరంజన్. ఏమిటో ఈ అమ్మమ్మలు, మనం మగవాళ్ళం, బయట ఎన్నో ఒత్తిళ్ళు, ఏదో కొద్దిగా రిలాక్స్ అవుదామని కొంచెం సిప్ చేస్తే కొంపలే తగలపడిపోయినట్టుగా గోల చేస్తారు. నిరంజన్ గొనుక్కుంటూ వెళ్ళి షమ్మీకి కూల్ డ్రింక్ ఇవ్వు సుహా అని చెప్పాడు. సుహాసిని ఫ్రిడ్జ్లోంచి ఆరెంజ్ బాటిల్ తీసింది. ఇదిగో అంటూ నిరంజన్ సైగ చేశాడు. అర్థమైనట్టుగా చిరునవ్వు నవ్వింది. నిరంజన్ ఫ్రెండ్స్ అంతా చిత్తుగా తాగి జోకులు పేలుస్తూ నవ్వుతున్నారు. ముఖ్యంగా లేడీస్ మీద పచ్చిగా మాట్లాడుకుంటున్నారు. ఇదివరలో అయితే షమ్మీ ఇలాంటి సంభాషణకు అడ్డు తగిలేవాడు. స్త్రీలని గౌరవించకపోతే మనం పాతాళానికి కృంగిపోతాం అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ ఆసక్తి లేదు, ఇప్పుడు ఆ మనిషి కాదు. ఒక స్త్రీ వల్ల ఘోరంగా మోసగించబడి స్త్రీలను నెత్తిన పెట్టుకున్నట్టుగా మాట్లాడలేడు. ఒకవేళ మాట్లాడితే విన్నవాళ్ళు పకపకా నవ్వుతారు. అలాగని వాళ్ళ మాటల్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేనిక వస్తారా అని లేచాడు షమ్మీ. ఎందుకో ఒళ్ళు తూలినట్టుగా కళ్ళు తిరిగినట్టుగా అయింది. టేబుల్ పట్టుకుని క్రింద పడకుండా ఆపుకున్నాడు. ఏమిట్రా, ఏమైంది? నిరంజన్ కంగారుగా అడిగాడు. ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు షమ్మీ. కళ్ళు మాకు తిరగాలి, నీకెందుకు తిరుగుతున్నాయిరా? తను గొప్ప జోక్ పేల్చినట్టుగా భళ్ళోన నవ్వాడు నిరంజన్. పొద్దుటి నుండి కోర్టు కేసులతో స్ట్రెయిన్ అయి ఉంటావు, కాసేపు రెస్ట్ తీసుకో, నేనొచ్చి మీ ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాను. సుహా, షమ్మీని పైకి తీసుకువెళ్ళమ్మా, ఈ పార్టీ అవగానే అతడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా గాని అన్నాడు. వద్దులేరా, నేను వెళ్తాను, కోటు భుజం మీద వేసుకున్నాడు షమ్మీ. నువ్విలా తూలుతూ సోలుతూ వెళ్ళావంటే మీ అమ్మ తాగావనుకుంటుంది. నువ్వు తాగలేదని చెప్పడానికైనా నేను వెంట ఉండాలి. ఎంత? 10 మినిట్స్, వచ్చేస్తాను. ఈలోగా నువ్వు రెస్ట్ తీసుకో, కొంచెం సర్దుకుంటుంది అన్నాడు నిరంజన్. సుహాసిని షమ్మీ చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోయింది. ఏదో కళ్ళు తిరగడం కాదు, పూర్తిగా మగత ఆవరించింది షమ్మీని. ఈ ప్రపంచాన్ని కావలా అంతరాళంలో తిరుగుతున్నట్టుగా ఫీలింగ్. ఏవో అస్పష్టమైన ఆకారాలు, ఎవరో చేతులు చాచి కౌగిలించుకుంటున్నారు. పెదవుల మీద ముఖం మీద పిచ్చిగా ముద్దు పెట్టుకుంటున్నారు. పెనవేసుకుని సుళ్ళు తిరుగుతున్నారు. ఆ స్పర్శ శృతి మెత్తగా పరిమళభరితంగా ఉంది. ఏదో తీయటి బాధ శరీరమంతా వ్యాపించింది. కట్టే రాచుకుంటూనే అగ్ని రగులుతుంది. నవచైతన్యం తొణికెసలాడే శరీరాలు రాచుకుంటే రగిలేది మహాజ్వాల. ఐక్యం చెందితే గాని ఆరని అగ్నిజ్వాల. వివశమై అతడి చేతులు ఆమె చుట్టూ బిగుస్తున్నాయి. ఇంతకీ తానెక్కడున్నాడు? ఏ నాగకన్యో మాయ చేసి ఏ నాగలోకమో ఎత్తుకురాలేదు కదా, అందుకేనా తనకి కళ్ళు తిరిగినట్టుగా అయ్యి మగత ఆవరించింది. ఈమె నాగకన్య, గంధర్వకన్య? చూద్దామంటే కళ్ళు తెరుచుకోవడం లేదే, ఈ మత్తు ఆమె చల్లిందేనేమో. షమ్మీ శక్తినంతా కూడదీసుకుని కళ్ళు విప్పాడు. అతడి అరమోర్పు కనుల ముందు కనిపించింది నాగకన్య కాదు, గంధర్వకన్య కాదు, కిన్నెర. అంతులేని మోహావేశంతో రగులుతున్న కిన్నెర. మొగలి పొదలో జంట పామును పెనవేసుకుని బుసకొడుతున్న పున్నమి నాగులా కిన్నెర.
కౌగిట పట్టిన అప్సర స్త్రీ హఠాత్తుగా అస్థిపంజరమైపోయినట్టుగా దడుచుకున్నాడు షమ్మి. నిప్పుల కుంపటిలోంచి మంచు కొండల్లోకి విసిరేసినట్టుగా చల్లబడిపోయాడు. ఎవరి పేరు తలుచుకుంటే ఒళ్ళంతా గొంగళి పురుగులు ప్రాకినట్టుగా అవుతుందో ఆమె కౌగిట్లో తన కౌగిట ఆమె. తీవ్రమైన అసహ్యంతో ఆమెను విదిలించి వేశాడు. మిన్నాగులా చివ్వున పైకి లేచి అతడి చెయ్యి అందుకుంది కిన్నెర. ఇంకా పంతమా? నన్ను కాదని నువ్వు ఏం సాధించావని? నలుగురిలో నవ్వుల పాలైంది జీవితం. మీ నాన్న ఆశ్రమాలు పడితే మీ అమ్మ స్వర్గం చేరడానికి సమాయత్తం అవుతోంది. నువ్వొక తాగుబోతుగా తిరుగుబోతుగా ముద్రపడ్డావు. నేను నీ గురించి వేయిస్తున్న దుష్ప్రచారంతో నీ చేతిలో ఉన్న కేసులన్నీ జారిపోతున్నాయి. కొత్త కేసులు తిరిగైనా చూడడం లేదు. ఇంకొద్ది రోజుల్లో నువ్వు అవుట్. నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకునే రోజు దగ్గర పడుతోంది. నాతో పెట్టుకోవాలనుకోకు. బ్రతికుండగానే నరకాన్ని చవి చూపిస్తాను అంది కిన్నెర. నోర్మొయ్, నువ్వు నన్నేం చెయ్యలేవు కోపంగా అన్నాడు. చేస్తాను. ఇప్పటికే చాలా చేశాను. నిన్ను దేవదాసం చేశాను. చంద్రముఖి దగ్గరికి పంపాను. వృత్తిలో దెబ్బతీశాను. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను. రోడ్డు మీద అడుక్కునేలా చేస్తాను అంది. నువ్వనుకున్నట్టుగా నేనింకా అంత పతనం కాలేదు. నేనీరోజు తాగలేదు. ఈ మత్తు నువ్వు సృష్టించిందని ఇప్పుడు అర్థమవుతోంది. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అన్నాడు షమ్మి. కిన్నెర కంఠంలో కాఠిన్యం స్థానంలో కరుణరసం చోటు చేసుకుంది. నీ అహంభావమే నీ పట్ల ఆకర్షణగా మారుతోంది. షమ్మి, నువ్వు విదిలించిన కొద్దీ నిన్ను పెనవేసుకుపోవాలనిపిస్తోంది. ఎందుకు నేనంటే నీకింత విముఖత? ప్రేమే నా నేరమా? నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను మోసం చేసినప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు చేరదీయవచ్చు కదా. నీదొక ప్రేమ, నువ్వొక మనిషివి అంటూ ఈసడించాడు షమ్మి. నా ప్రేమని అవమానపరచకు. నా మనస్సును గాయపరచకు. నువ్వు కాదంటే నిన్ను చంపి నీ శవంతో ఆడుకోగలను. జాగ్రత్త అంది కిన్నెర. క్షుద్ర ప్రేమికుల జాబితాలో చేరదగిన మనిషి కిన్నెర. కర్మకాలి ఆమె చేతిలో పడ్డాడు. ఒళ్ళు జల్లిధరించినట్టయింది షమ్మికి. చంపడం ఒక్కటే నీకు చేతనైన పని. చాలామంది ప్రేమ కోసం ప్రాణాలర్పిస్తారు. నేను నీ రాక్షస ప్రేమ నుండి తప్పించుకోవడం కోసం ప్రాణాలర్పిస్తాను. కానీ నేను చస్తే నువ్వు శాశ్వతంగా ఓడిపోయినట్టే కదా అన్నాడు. అందుకేగా నిన్ను ఇంతకాలం ప్రాణాలతో ఉంచింది. నువ్వు మొదట నన్ను కాదన్నప్పుడే నీ మెడ మీద తలకాయ తీసేద్దామన్నాడు మా డాడీ. నువ్వు చస్తే నేను గెలిచినట్టు కాదనే నిన్ను బ్రతకనిచ్చాను. ఇప్పుడు బ్రతకనిస్తాను. నువ్వు నేను బ్రతికినన్నాళ్ళు నిన్ను గెలవడానికి ప్రయత్నిస్తాను అని గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది కిన్నెర. షమ్మి కూడా నెమ్మదిగా గోడలను ఆసరా చేసుకుని దిగివచ్చాడు. పార్టీ పూర్తి అయ్యి వెళ్ళిపోతున్న మిత్రులకు వీడ్కోలు ఇచ్చి లోపలికి వస్తున్న నిరంజన్ ఎలా ఉందిప్పుడు? తల తిరగడం తగ్గిందా అని అడిగాడు. నువ్వు శత్రుపక్షపాతివని నాకు తెలుసు నిరంజన్. కానీ మిత్రద్రోహివని కూడా ఇవాళ స్పష్టమైంది తీక్షణంగా అన్నాడు షమ్మి. నిరంజన్ తేలిగ్గా నవ్వేసి అన్నాడు. ఇది మిత్రద్రోహమని నేను అనుకోవడం లేదు. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయొచ్చన్నారు పెద్దలు. నేను, సుహా, ఆమె ఫ్రెండ్స్ మేమంతా గాఢంగా అభిలషించేది కిన్నెరకు నీకు వివాహం జరగడం. కిన్నెర, సమీర్ కుమార్ల కళ్యాణం జరిపించడం కోసమే మేమంతా పాత్రధారులం కావలసి వచ్చింది అన్నాడు నిరంజన్. శాకిని డాకిని జాతికి చెందిన స్త్రీ ఆమె. ఆమెతో నా వివాహం అభిలషించడం మిత్రుడిగా నువ్వు చేయాల్సిన పని కాదు అన్నాడు షమ్మి. ప్రేమమయీ అమృతమయీ అయిన స్త్రీ కూడా తన ప్రేమను కాదన్న పురుషుడి పట్ల శాకినిగా డాకినిగా మారడం అసహజం కాదు షమ్మి. కిన్నెరను ప్రేమించి చూడు. ఆమె అమృతాన్ని చవిచూపుతుంది. పూజిస్తే వరాలిచ్చి ఆగ్రహిస్తే కాటేసే నాగజాతికి చెందిన స్త్రీ కిన్నెర. నీకిదివరకే ఆ సంగతి చెప్పాను. పిచ్చి ప్రేమతో నీ కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన ఆడదాన్ని నువ్వే రాక్షసిగా మార్చావు. ఇప్పటికైనా మించిపోలేదు. నీ తప్పుని సరిదిద్దుకుంటే సుఖపడతావని స్నేహితుడిగా నా సలహా. పద, మీ ఇంటికి పంపించి వస్తాను అన్నాడు నిరంజన్. చాలిక నీ స్నేహం, నేనొక్కడనే వెళ్ళగలను అన్నాడు షమ్మి. నీ కళ్ళు ఇంకా మత్తుగా మూతలు పడుతూనే ఉన్నాయి. నువ్విలా మబ్బుల పల్లకి ఎక్కి మీ అమ్మ ముందుకు వెడితే ఆమె నువ్వు తాగావనుకుంటుంది. తాగలేదని సాక్ష్యం చెప్పడానికైనా నేను నీ వెంట ఉండడం అవసరం కదా అంటూ కారు తాళం చెవి షమ్మి నుండి తీసుకున్నాడు నిరంజన్. షమ్మి పూర్తి స్పృహలో ఉన్న కళ్ళని ఆవరించుకున్న మగత వదలడం లేదింకా. అవింకా అరమూతలవుతూనే ఉన్నాయి. షమ్మి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 అయింది.
ఇంటి ముందు కారాపి దిగి ఇంట్లోకి వస్తుంటే కావాలనే షమ్మి చెయ్యి పట్టుకున్నాడు నిరంజన్. నన్ను పట్టుకోనక్కర్లేదు, నేను నడవగలను. చేతిని విదిలించాడు షమ్మి. విదిలిస్తూనే తూలాడు. షమ్మి రాక కోసం వేచి ఉన్న భారతి కళ్ళు విప్పార్చుకుని చూస్తుంది. నిరంజన్ చెయ్యి పట్టుకుని నడిపించుకు వస్తున్నాడంటే వీడు మళ్ళీ తాగాడన్నమాట. ఒక్కసారిగా ఆమె గుండెలో పెద్ద బండరాయి దొర్లిపడ్డట్టుగా అయింది. తను ఒక పూట భోజనం మానేస్తే కొడుకు ఇట్టే మారిపోతాడని ఎంత పిచ్చిగా భ్రమపడింది. ఒకసారి తాగుడు రుచి మరిగిన మనిషిని దాని నుండి తప్పించడం ఎంత అసాధ్యమో ఇప్పుడు తెలుస్తోంది. ఏరా తాగావు కదూ? పిడుగుపడ్డట్టుగా అడిగింది. తల్లి అంత రౌద్రమూర్తి కావడం ఎన్నడూ ఎరగని షమ్మి అదిరిపడ్డాడు. లేదాంటీ, తాగలేదు. మా ఇంట్లో పార్టీ జరిగిన మాట నిజమే, కానీ షమ్మి కూల్ డ్రింక్ మాత్రం తీసుకున్నాడు, నిరంజన్ చెప్పాడు. నువ్వొక తోడు దొంగవి, నీ మాట ఎవరు నమ్ముతారులే. పార్టీ అని 10 మందిని పిలిచి తాగుడు పోయించడానికి నీకు అంత డబ్బు తేరగా వస్తోందా? నీకిదేం పాడుబుద్ధి నిరంజన్? కోపంగా అంది భారతి. ఒట్టు ఆంటీ, షమ్మి తాగలేదు. ఈసారి గనుక తాగితే మీరు 2వ పూట కూడా తిండి మానేస్తానన్నారట కదా, అందుకని కూల్ డ్రింక్ మాత్రం తీసుకున్నాడు అన్నాడు నిరంజన్ తనను సమర్థించుకుంటూ. చేసిన తప్పుకు అబద్ధం తోడు. చేసిన తప్పు ఒప్పుకుంటే శిక్ష కొంతైనా తగ్గేదేమో, కానీ అబద్ధమాడి చేసిన తప్పును రెట్టింపు చేశారు. వాడు తాగాడో లేదో వాడి కళ్ళు చెబుతున్నాయి. ఇక నువ్వు వెళ్ళు నిరంజన్, కోపంగా అన్నది భారతి. నమ్మకపోతే నేనేం చేయను అన్నట్లు భుజాలు కనుబొమ్మలు ఎగిరేసి వెళ్ళిపోయాడు నిరంజన్. నువ్వు కూడా వెళ్ళి పడుకో షమ్మి అంది తల్లి. ఊహు, నువ్వు ఈ రాత్రి నిద్రపోకుండా నా గురించే ఆలోచిస్తావు. నేను తాగలేదమ్మా, కూల్ డ్రింక్లో ఎవరో మత్తుమందు కలిపారు అని నన్ను నమ్మమంటావు. నేను మరీ అంత వెర్రి తల్లిని కాదులే అన్నది భారతి. కావాలంటే నా నోరు వాసన చూడు అన్నాడు షమ్మి. కృష్ణుడి నోరు చూసిన యశోద జన్మధన్యమైంది. నీ నోరు వాసన చూస్తే నీ కన్నతల్లి జన్మధన్యం కాదు, కానీ మరణానికి ముహూర్తం నిర్ణయమైపోతుంది. నన్ను విసిగించక వెళ్ళి పడుకో అంది. అతడికి వాదించే శక్తి కూడా లేదు. కళ్ళు మూతలు పడిపోతుంటే పైకి వెళ్లే ఓపిక కూడా లేనట్టుగా అక్కడే సోఫాలో కూర్చుని నిద్రపోయాడు. సుదీర్ఘమైన నిట్టూర్పు భారతి గుండెల్ని చీల్చుకుంటూ బయటికి వచ్చింది. ముచ్చటగా 3వసారి కూడా తాగి తన మరణానికి ముహూర్తం పెట్టాడు కొడుకు. భగ్న ప్రేమ హృదయాన్ని బద్దలు కొడుతుంటే భరించలేక కొడుకు తాగుడుకు బానిసయ్యాడు. వ్యభిచారులు, దొంగలు, కూనీకోరులు ఈ తాగుళ్ళలోంచే పుట్టుకు వస్తారు. అట్టడుగు స్థానంలోకి చేరతారు. బతికుండగానే నిత్య నరకం అనుభవిస్తారు. ప్రస్తుతం కొడుకు పొందే నరకాన్ని చూడకుండా ముందుగానే ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడం సుఖం కదా అని ఆలోచించింది భారతి. తెల్లవారింది. షమ్మికి మెలకువ వచ్చింది. తల భారంగా, కళ్ళు బరువుగా అనిపించాయి. రాత్రి జరిగిందంతా ఒక పీడకలలా గుర్తుకు వచ్చింది. దాంతోపాటు అమ్మ ఈ రోజు నుండి ఆహారం తీసుకోవడం పూర్తిగా మానవేస్తుందని గుర్తుకు వచ్చింది. ఉపవాసాలతో నీరసించి చివరికో రోజు కన్నుమూసి అమ్మను తలుచుకుంటే అతడి కడుపులోంచి దుఃఖం తన్నుకు వచ్చినట్టుగా అయింది. అమ్మా, అమ్మా పెద్దగా పిలుస్తూ సోఫాలోంచి లేచాడు. అమ్మగారు పూజగదిలో ఉన్నారు బాబు, నౌకరు వినయంగా చెప్పాడు. షమ్మికి మనసు కొద్దిగా తేలికపడింది. వెంటనే స్నానం చేసి ఎన్నడూ లేనిది నుదుట కుంకుమబొట్టు పెట్టుకొని అతి బుద్ధిమంతుడైన బాలుడిలా వెళ్ళి పూజగదిలో తల్లి ప్రక్కన కూర్చున్నాడు. ఆమె భగవంతుడి స్తోత్రాలేవో నిశ్శబ్దంగా చదువుకుంటోంది. పావుగంట తర్వాత చదువుతున్న పుస్తకం మూసి దేవుడికి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేసి హారతి ఇచ్చింది. భక్తిగా హారతి కళ్ళకద్దుకున్నాడు షమ్మి. కొడుక్కి తీర్థప్రసాదాలిచ్చి తను తీసుకుని పూజగది మూసి పెరటివైపు ఉన్న వరండాలో చిరిచాప వేసుకుని రామాయణ పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. నౌకరు టీ తెచ్చాడు. తీసుకోలేదు. ఈ రోజు నుండి నేను టీ కానీ భోజనం కానీ చెయ్యను, నా కోసం వండొద్దు అంది భారతి. అమ్మగారు, బాధగా పిలిచాడు నౌకర్. ఆ విషయం షమ్మీకి చెప్పాడు. షమ్మీ వెళ్ళి తల్లి ముందు కూర్చొని ఆమె చేతులు పట్టుకున్నాడు. రాత్రి నేను తాగలేదమ్మా, నిరంజన్ ఇంట్లో పార్టీ అంటే వెళ్ళాను. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఇదంతా ఆ కిన్నెర పన్నిన వల. ఆమెను పెళ్లాడలేదని పగబట్టింది. నన్ను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంది. నిరంజన్ కిన్నెర పక్షపాతి అని తెలుసు, కానీ మిత్రద్రోహానికి తలపెట్టగల నీచుడని రాత్రే తెలిసింది అంటూ రాత్రి జరిగిందంతా చెప్పాడు. కిన్నెర ప్లాన్ అంతా చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోయిందమ్మా.
నీ ఆత్మాహుతి తర్వాత నా ఆత్మహత్య, నాన్నగారు సన్యాసుల్లో కలిసిపోవడం, ఈ 3 జరిగితే కిన్నెర సంపూర్ణ విజయం సాధించినట్టే. ఆమె ఓడిపోవాలంటే ఈ 3 ఏది జరగకూడదు అన్నాడు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? తల్లికే అబద్ధాలు చెప్పేంత నీచుణ్ణి కాలేదమ్మా అన్నాడు షమ్మి. ఇదంతా చూస్తుంటే పీటల మీద పెళ్ళి పెటాకులు కావడంలో ఆ రాక్షసి పాత్ర ఉందనిపిస్తోంది. ఆ ఫోటోలు, ఆ లేఖలు ఆమె సృష్టించి ఉండొచ్చుగా అంది భారతి. కావచ్చు గాని లహరి నిర్దోషి అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఆమెను ఆ సవ్యసాచితో నేను చూశాను అన్నాడు షమ్మి. నువ్వు చూసేందుకే కిన్నెర ఆ సన్నివేశాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. ఒక్క సవ్యసాచితో అయితే ఇదంతా కిన్నెర సృష్టించిన మాయాజాలం అనుకునేవాళ్ళం. కానీ లహరి కాల్ గర్ల్గా పనిచేయడం నా కల్లారా చూశాను. ఎలా చూశావు? చురుగ్గా అడిగింది భారతి. నేను ఆ రాత్రి బాగా తాగాను, అంటే రెండోసారి అన్నమాట. ఆ మైకంలో నేను ఇంటికి వస్తే నువ్వు తిడతావన్న భయంతో ఏదైనా హోటల్ గదికి తీసుకువెళ్ళమన్నాను నిరంజన్ని. వాడు పద్మిని అన్న ఆవిడ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ లహరి కాల్ గర్ల్గా తారసపడింది అని చెప్పాడు. లహరి కాల్ గర్ల్గా పనిచేస్తోందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అంది భారతి. వాళ్ళ నాన్నగారికి వేలకి వేలు ఖర్చు పెట్టి కిడ్నీ ఆపరేషన్ చేయించింది. ఒక ఆడపిల్ల అంత డబ్బు ఎలా సంపాదించిందంటావు? పాపం పుణ్యం భగవంతుడికి తెలుసు. ఇక ఆ పిల్ల సంగతి వదిలేయి. ఇప్పుడు జరగాల్సింది ఆలోచిద్దాం. మనం కిన్నెర సృష్టించిన విషవలయంలో ఉన్నాం. ఎప్పుడు ఏ ముప్పు తలపెడుతుందో, ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు. ఈ విషవలయం నుండి బయటపడాలంటే నాకు ఒక్కటే ఉపాయం తోస్తోంది అన్నది భారతి. ఏమిటది? కిన్నెరను నువ్వు వివాహం చేసుకో అంది. అమ్మా! ఎదుట పిడుగేదో పడ్డట్టుగా అరిచాడు. అంతకంటే మార్గం కనిపించడం లేదు నాకు. పాము కరుస్తుందని పామునే మెడకు చుట్టుకోమన్నట్టుగా ఉందమ్మా నీ మాట. కిన్నెర పామని ఎందుకనుకోవాలి? ఆ పిల్లలో ప్రేమించే గుణాన్ని చూడాలి. నీ కోసం ఆత్మహత్యకు పాల్పడిందంటే నిన్నెంతగా ప్రేమిస్తున్నది అర్థం చేసుకోవచ్చు. నువ్వెంత కాదన్నా నిన్ను వెంటాడుతున్నదంటే ఆ ప్రేమ తీవ్రతను నువ్వే ఊహించు. నిన్ను ప్రేమిస్తున్న పిల్లతో వైరం ఎందుకు చెప్పు? ఇక నువ్వు ఆమెను ప్రేమించలేనంటావా? నీ తొలివలపు దురదృష్టవశాత్తు భగ్నమైంది. నీ జీవితంలోకి భార్యగా ఏ స్త్రీ అడుగుపెట్టినా ఆ తొలి ప్రేమ స్థానాన్ని పొందలేదు. అది ఎప్పటికీ శూన్యపీఠంగానే మిగిలిపోతుంది. జీవితంలో చోటివ్వడానికి కిన్నెర అయితేనేం, మరో తుమ్మెద అయితేనేం అంది. ఇంకా నాకు మనసన్నది చావలేదు కదమ్మా. ఒక రాక్షసిని భార్యగా ఎలా భరించమంటావు? తలుచుకోవడానికే నాకు కంపరంగా ఉందే అన్నాడు. భార్యగా భరించలేకపోతే ఆ రాక్షసి నిన్ను మింగేస్తుంది అన్నది భారతి కంగారుగా. మింగినా పర్వాలేదు, నేను మాత్రం ఆమెను చేసుకోను గట్టిగా చెప్పాడు షమ్మి. భగవంతుడా, నాకు గర్భశోకం కలిగించకు. బాధగా కళ్ళు మూసుకొని చేతిలో ఉన్న రామాయణం పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంది. ఓడి బ్రతకడం కంటే గెలిచి చావడం గర్వకారణం కదమ్మా అడిగాడు షమ్మి. చస్తే గెలుపెలా అవుతుంది నాన్న అంది. నిజమే, చావు మనిషికి గెలుపు కాదు. కానీ ఎలా బ్రతకాలి? పిల్లి చేతిలో ఎలుకలా బ్రతకడం ఎంత దుర్భరం. మగవాడి వైపు నుండి ఓ ఆడదాని చేతిలో ఆటబొమ్మ కావడం ఎంత సిగ్గుచేటైన విషయం. ఆమె ఆట కట్టించకపోతే తన మగసిరికే తలవంపులు అనుకున్నాడు షమ్మి. కిన్నెరా, ఇంతకాలం నాతో ఆడావు నిరంజన్ని అడ్డు పెట్టుకొని. ఆ నిరంజన్నే అడ్డు పెట్టుకొని నేను ఆడుతాను నీతో. ఈ ఆటలో నువ్వు చిత్తు కాక తప్పదు అనుకున్నాడు షమ్మి. కారు హారన్ చప్పుడు విని సుధ వచ్చిందన్న ఆశతో బయటికి పరుగున వచ్చింది యశోద. కారు దిగి లోపలికి వస్తున్నాడు మోహన్ రావు. గడప బయటికి పెట్టిన అడుగు చప్పున లోపలికి తీసుకుంది యశోద. మోహన్ రావు చొరవుగా లోపలికి వచ్చేస్తూ చక్రపాణి లేడా అని అడిగాడు. బయటికి వెళ్ళారు అంది. పిల్లలు? గీత కాలేజీకి, రవి స్కూల్కి వెళ్ళారు అంది యశోద. అక్కడున్న కుర్చీలో ఆమె చెప్పకపోయినా కూర్చున్నాడు మోహన్ రావు. ఇక నుండి నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. నా ఆఫీస్ కూడా ఇక్కడికే షిఫ్ట్ చేస్తున్నాను. అందుకని ఇక్కడ సొంత ఇల్లు ఉండడం మంచిదని బంజారా హిల్స్లో అమ్మకానికి వచ్చిన ఒక బిల్డింగ్ కొన్నాను. మన సుధ పేరు మీదే కొన్నాను. ఎల్లుండి దశమికే గృహప్రవేశం. చక్రపాణిని సకుటుంబంగా ఆహ్వానిద్దామని వచ్చాను అంటూ ఇన్విటేషన్ కార్డు అందివ్వబోయాడు మోహన్ రావు. తీసుకోలేదు యశోద. మన సుధ చాలా కంపరంగా తోచింది యశోదకు.
అతడు ఆమెను ఎగాదిగా చూస్తూ, 25 తర్వాత కూడా నువ్వు ఇంకా ఆనాటి మాధవిగానే ఉన్నావు. ఏమాత్రం మార్పు లేదు. ఇందులోని రహస్యం నీ సుఖ సంసారమేననుకుంటున్నాను అన్నాడు. యశోదకు మాట్లాడాలనిపించలేదు. చక్రపాణితో నువ్వు లేచిపోయినప్పుడు మీరిద్దరూ ఎక్కడ ఉన్నా వెదికి చంపాలన్న ఆగ్రహం కలిగింది. కానీ జీవితం నేర్పిన పాఠంతో ఆ తర్వాత చాలా మారిపోయాను. జీవితం నాకు పాఠం నేర్పడమే కాదు, నన్ను నిర్దాక్షిణ్యంగా శిక్షించింది. ఎవరి ప్రేమకు నోచుకొని ఒంటరిగా చేసి. ఇప్పుడు నీ మీద నాకు ద్వేషం కానీ అసహ్యం కానీ లేవు అన్నాడు మోహన్ రావు. కానీ నాకున్నాయి. మీరిక ఏ వంకతోనూ ఇక్కడికి రావద్దు కటువుగా అంది యశోద. మోహన్ రావు ఎర్రబడిన ముఖంతో లేవబోతుండగా అమృతరావు గారు ప్రవేశించాడు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? స్నేహపూర్వకంగా ప్రశ్నించాడు. ఇప్పుడే. ఎల్లుండి దశమికి గృహప్రవేశం చేస్తున్నాం. మీరంతా సకుటుంబంగా రావాలి. నాకిక ఎవరున్నారు మీరు తప్ప అంటూ ఇన్విటేషన్ కార్డు అందించాడు మోహన్ రావు. మంచిది ముక్తసరిగా అన్నారు రావుగారు. ఊరికే మంచిదంటే కుదరదు, మీరందరూ తప్పక రావాలి. నాకిక ఎవరున్నారు మీరు తప్ప అన్నాడు. రావుగారు యశోద కళ్ళల్లోకి చూశారు. అక్కడ ఏం కనిపించిందో గాని నిర్లిప్తంగా అన్నాడు. మోహన్ రావు గారు, మీరు మరోలా అనుకోవద్దు. మీరు మా ఇంటికి రావడం మాకిష్టం లేదు. మీ పిల్లను మీకు ఇచ్చేశాను కదా, ఇక మా జోలికి రాకుండా ఉంటారని ఆశించాను. కానీ వస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న మా జీవితాలలో తుఫాన్ రేపకండి అన్నాడు అమృతరావు. మోహన్ రావు రావుగారి భుజాల మీద చెయ్యేసి పెళ్ళోన నవ్వాడు. పిల్లను పంపించావు గాని పిల్ల తల్లిని పంపలేదుగా? నల్లబడింది రావుగారి ముఖం. అయినా పిల్ల తల్లి మీద నాకిప్పుడు వ్యామోహం కానీ ఆమె నాకు చెందాలన్న కోరిక కానీ లేవు. ఇప్పుడు ఆమె నాకు పరసతి. కానీ ఏమిటో నా వాళ్ళన్న ఆత్మీయతాభావం అంతే, అంతకు మించి చెడు ఉద్దేశం లేదు. నన్ను నమ్మండి. నా నూతన గృహప్రవేశానికి మీరంతా వస్తే సంతోషిస్తాను. ముఖ్యంగా సుధ సంతోషిస్తుంది. నా దగ్గరికి వచ్చిందన్న మాటే గాని నాతో ఏం మాట్లాడడం లేదు. చాలా విచారంగా ఉంటోంది. మీరు వస్తే తన ఒంటరితనం పోతుంది. ముఖ్యంగా మీ సుధ కోసమైనా రండి అన్నాడు. సుధ సంగతి నాకు తెలుసులేండి. స్నేహంతో కానీ మరో విధంగా కానీ మన 2 కుటుంబాలు కలవాలని ఆమె ఏనాటికి కోరుకోదు. మా కుటుంబం మీద మీ ఛాయ పడడం కూడా ఆమెకిష్టం లేదు. ఆమెకి వనవాసపు రోజులు అంతే. సుధకి నా దగ్గరికి రావడం ఇష్టం లేదు. నాకు ఆ సంగతి తెలుసు చక్రపాణి. కానీ నా సర్వస్వం ధారపోసి అయినా ఆమె ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీ మనసుల్లోని దురభిప్రాయాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నిస్తాను. నేను ఆనాటి మోహన్ రావుని కాదు. ఈనాటి మోహన్ రావు వేరే. అందరితో నన్ను అసహించుకుని ద్వేషించే వాళ్లతో సైతం మంచిగా ఉండాలని కోరుకుంటున్న మోహన్ రావుని. వస్తాను అన్నాడు. విసవిసా బయటికి నడిచి కారెక్కి పోనీ అని చెప్పాడు డ్రైవర్కు. నాకు తెలుసు అతడేమీ మారలేదు. అతడు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. మనం ఎక్కడికైనా పారిపోదామండి. అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక్కోలేని విధంగా చాలా దూరంగా. రావుగారి ఎదలో తల్లుంచి ఏడవసాగింది యశోద. 25 ఏళ్ల క్రితం ఆ పని సాధ్యమైంది యశోద, ఇప్పుడు కాదు. అప్పుడు నువ్వు నేనే. ఇప్పుడు అతడికి మనకు మధ్య సుధ ఉంది. సుధ మనది అనుకున్నంత వరకు ఈ ఊరు విడిచి వెళ్ళడం సాధ్యం కాదు అన్నారు రావుగారు. ఈ ఊళ్ళో అతడు ఉన్నంత వరకు మనకిక మనశ్శాంతి కరువేనండి. భయం మనశ్శాంతిని కరువు చేస్తుంది. ఆ భయానికి జన్మస్థానం మన మనస్సే కదా. ఏదేదో మనసులో ఊహించుకొని భయపడితే ఆ తప్పు మనదే కానీ అతడిది కాదు అన్నారు ఆయన. మీరెప్పుడూ ఎవరిని చెడ్డగా అనుకోరు. అదే మీలో ఉన్న గొప్ప గుణం. ఈ గొప్పదనపు నీడలో ఇంతకాలం నిశ్చింతగా ఉన్నాను. ఇక ముందేమవుతుందో దిగులుగా అన్నది యశోద. ఏమీ కాదు. ఆపద వస్తుందనుకుంటేనే భయం. నిజంగా ఆపద వచ్చినప్పుడు భయం ఉండదు. అప్పుడు మనసు ఒక విధమైన నిశ్చేతనకు లోనవుతుంది కాబట్టి. అందుకని ఆపద రాకముందే వస్తుందని ఊహించుకుని భయపడటం అనవసరమంటాను అన్నారు రావుగారు. మా సుధకివి వనవాసపు రోజులు అని అమృతరావు గారు అన్నారు గాని లహరికివి నిజానికి రాణివాసపు రోజులు అనాలి. అడుగు తీసి అడుగు పెడితే కూతురు కందిపోతుందేమోనన్నట్టుగా చూస్తున్నాడు మోహన్ రావు. ఖరీదైన చీరలు, అతి విలువైన నగలు, అపురూపమైనవి ఎన్నెన్నో తెచ్చాడు ఆమె కోసం. ఒక్క పని చేయకుండా ఇంటి నిండా నౌకర్లు. ప్రత్యేకంగా ఆమె కోసం ఒక కారు కూడా ఖరీదు చేశాడు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది లహరికి.
ఎరువు సొమ్ము బరువు చేటు అన్నట్టుగా ఇంతింత ఖరీదు నగలు చీరెలు నాకెందుకండి? నేను బీదింటి పిల్లని, ఏనాడు ఇంత ఖరీదువి కట్టలేదు పెట్టలేదు. ఇప్పుడు నడమంత్రపు సిరి అన్నట్టుగా ఇవి అనుభవించలేను. దయించి నన్ను ఇదివరకులాగే సాదాసీదాగా ఉండనివ్వండి అంది. ఎరువు సొమ్ము బరువు చేటేమో గాని నీ సొమ్ము నీకు బరువెలా అవుతుందమ్మా? ఇదంతా నీ కన్నతండ్రి స్వార్జితం అంటే నీదన్న మాటేగా. నీదైన సంపదని నీది కాదనుకునే వేదాంతం నేర్పాడా అమ్మా చక్రపాణి? కోటీశ్వరుడి కూతురివి, సాదాసీదాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది తల్లి? మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. నా దగ్గరికి వచ్చింది నన్ను సంతోషపెట్టడానికే గాని దుఃఖపెట్టడానికి కాదుగా అన్నారు. మీకు కూతుర్లేని లోటు తీరుద్దామని వచ్చానండి అన్నది లహరి. మరి నన్ను నాన్నగారని పిలువెందుకని అడిగారు. మీ యందు నాకు ఆ భావం కలిగిన రోజున అలాగే పిలుస్తానండి. ఇప్పుడు మాత్రం పిలవలేను. మనసులో ఆ భావం కలగందే ఊరికే పెదవులతో పిలిచి లాభమేమిటి? నేనలా ఎవరిని మోసం చేయలేను. మా నాన్నగారు అబద్ధాలు డాంబికాలు సహించేవారు కాదు అన్నది లహరి. తన కూతురు తనని పరాయివాడిగా చూడడం ఎంతటి రంపపు కోత! నాన్నగారు ఆ 4 అక్షరాలలో ఎంతటి భక్తిభావం! నాన్నగారు అంటూ ఆమె ఆత్మీయంగా పలికినప్పుడల్లా మోహన్ రావు ముఖంలో నీలితెరలు వాలినట్టుగా అవుతాయి. తను ఏం చేస్తే చక్రపాణిని మర్చిపోతుంది ఆ పిల్ల? ఏం చేస్తే అంతటి మమకారాన్ని ఆ పిల్ల నుండి పొందగలుగుతాడు అనుకున్నాడు మోహన్ రావు. దశమి రోజు గృహప్రవేశం గ్రాండ్గా జరిగింది. పరిచయస్తులు, స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్ ఎందరెందరో వచ్చారు. వాళ్ళందరికీ చక్కటి విందు భోజనం ఇచ్చాడు మోహన్ రావు. కూతుర్ని తన వెంటే తిప్పుకుంటూ అందరికీ ఆమెను పరిచయం చేశాడు. తన సర్వ సంపదకి, బిజినెస్ వ్యవహారాలకి ఆమె ఏకైక వారసురాలని కూడా ప్రకటించాడు. కిన్నెరని మభ్యపరచడానికి ఏదో 4 రోజులు ఇతడి దగ్గర తలదాచుకుందామని వచ్చి ఒక బంగారు పంజరంలో బందీ అయిపోయినట్టుగా కలవరపడింది లహరి. తనిప్పుడు ఒక కోటీశ్వరుడి కూతురు. హఠాత్తుగా తన జీవితంలో సంభవించిన ఈ మార్పుకు సంతోషంగా తలొగ్గలేకపోతున్నది. ఈ బంగారు వల నుండి బయటపడి సంగీతం పాఠాలు చెప్పే బీద మాస్టారు అమృతరావు కూతురిగా బ్రతకటానికే తన మనసు ఇష్టపడుతోంది. తంతే గారెల బుట్టలో పడ్డం అంటారే, సరిగ్గా అలాగే జరిగింది సుధ పని. సత్యం నీ పెళ్లి చెడగొట్టాలని సుధ పుట్టుపూర్వోత్తరాలు తోడితే అది ఆమెకు రాజయోగం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆమె కోటీశ్వరుడైన తండ్రి ఇంట రాజభోగాలు అనుభవిస్తోంది. ఆ మోహన్ రావు బంజారా హిల్స్లో కోట్లు పెట్టి కూతురు కోసం మహారాజా ప్యాలెస్ లాంటి ఇల్లొకటి కొన్నాడు. గృహప్రవేశం సందర్భంగా వచ్చిన ఆహుతులందరికీ ఆమెను పరిచయం చేశాడు. తన కోట్లకి ఆమె ఏకైక వారసురాలని ప్రకటించాడు. పనిగట్టుకొని వచ్చి చెప్పాడు నిరంజన్ షమ్మీకి. షమ్మీ చిరాకు పడ్డాడు. ఇప్పుడు ఆమె సంగతులన్నీ నాకెందుకు చెప్తున్నావు అన్నాడు. నిన్ను మోసగించిన ఒక ఆడదానికి ఎటువంటి స్వర్ణయోగం పట్టిందా అని. భగవంతుడు ఎంత పిచ్చివాడు, దుర్మార్గులకే అష్టసంపదలిచ్చి ఎందుకు ఆశీర్వదిస్తాడా అని అన్నాడు. పట్టని ఆమెకు ఏ యోగం పడితే నీకెందుకు నాకెందుకు విసురుగా అన్నాడు షమ్మీ. అలా అంటావు గాని ఆమె చేసిన గాయం మానిందా నీ మనసులో అడిగాడు. మనసు గాయమైనా ఒంటి గాయమైనా కాలం మానుపుతుంది నిరంజన్. ఇంకా ఆ సుధాలహరినే తలుచుకుంటూ కూర్చోవాలని నాకేం లేదు. కొత్త జీవితం పునర్నిర్మించుకోవాలని అనుకుంటున్నాను. ఆడపిల్లలంటే ఇలా ఉండాలని నా మనసులో ఒక బొమ్మ గీసుకున్నాను. నా కలలకు సాకారం సుధా అనుకున్నాను. ఆమె ముగ్ధ సుకుమారి అనుకున్నాను. కానీ రూపానికి మనసుకి ఏమాత్రం సాపత్యం లేదని తెలిసింది. ఒట్టి మోసగత్తెగా తేలింది. మరోసారి ముఖం చూసి మోసపోకూడదన్న గుణపాఠం నేర్పింది. ఈ పరిస్థితిలో నన్ను కోరుకునే మనిషికి చేరువైతే ఈ గాయం మానుతుందేమోనని ఆలోచిస్తున్నాను అన్నాడు షమ్మీ. నిన్ను కోరుకునే మనిషి? నన్ను గాఢంగా కోరుకునే మనిషి అన్నాడు షమ్మీ. అంత గాఢంగా కోరుకునేది కిన్నెర కాక మరెవరుంటారు? ఎంతకాలానికి నీ నోట ఇంత మంచి మాట విన్నాను. ఈ మాట వినడం కోసమే కదా నేను నారద పాత్ర పోషించింది అని నిరంజన్ ఎగిరి గంతేశాడు. నీకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారనే నీ చెవిలో వేశాను ముందుగా. కిన్నెరను పదే పదే విదిలించి కొట్టిన నేను నా అంతట నేనుగా చేరలేను. నీ సాయం కావాలి మిత్రమా. నారదుడు ఎన్ని తాకట్లు పెట్టినా లోక కళ్యాణం కోసమేనన్నట్టుగా మా ఇద్దరి మధ్య నీ పాత్ర సార్థకమవుతుంది అన్నాడు షమ్మీ. నేను నీకు స్నేహితుడిని, వృత్తిరీత్యా సత్యం మనిషిని.
ఆ విధంగా అతడి కూతురు కిన్నెరకి విధేయుడిని కావాల్సి వచ్చింది. స్నేహితుడిని నయవంచన చేస్తున్నానని మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ చేయక తప్పింది కాదు. ఏమైతేనే మిత్రద్రోహం చేశానన్న ఆవేదన ఈ నిర్ణయం వల్ల తొలగిపోయింది. చివరికి కథ సుఖాంతమైంది. నిరంజన్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అప్పుడే కథ సుఖాంతమైందా? అప్పుడు సందేహం కలిగింది నిరంజన్కు. నువ్వు నన్ను ఆట పట్టించడం లేదు కదా? ఛా, నిన్నెందుకు ఆట పట్టిస్తాను? నిజంగా ఇది నాలో వచ్చిన మార్పు. జీవితం నాకు నేర్పిన గుణపాఠంతో స్త్రీ పట్ల నాకున్న అభిప్రాయాలు మారిపోయాయి. నాకు కాబోయే భార్య ఇలా ఉండాలని మనసులో ఒక బొమ్మ గీసుకోవడం తప్పని, ఎవరికీ నిజ జీవితంలో ఆ బొమ్మ దొరకదని అర్థమైంది అన్నాడు షమ్మి. కిన్నెరంటే నాకిప్పుడు అసహ్యం లేదు. ఆమె పట్ల నాకున్న దురభిప్రాయం కూడా తొలగిపోయింది. నేనంటే ఆమెకి గొప్ప ఆరాధన. ఎంత తిరస్కరించినా తరగని ఆరాధన. అలాంటి స్త్రీ సాంగత్యంలో నా జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందనే నా నమ్మకం అన్నాడు షమ్మి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. మనిషిని బట్టి పరిస్థితులు మారవు, పరిస్థితులను బట్టి తను మారడమే తెలివైన పని అన్నాడు నిరంజన్. నీ జీవిత సత్యమే కదా నేను నేర్చుకుంది నిట్టూర్చాడు షమ్మి. ఈరోజు నీకో గుడ్ న్యూస్ చెబుతున్నాను. గుడ్ న్యూస్ అంటే సరిపోదు, మహా ఆనందకరమైన వార్త. ఒక విధంగా నీ జీవిత పరమార్థం నెరవేరుస్తున్న మాట. ముందు చెప్పు, నాకేం ప్రెజెంటేషన్ ఇస్తావు? ఊరిస్తూ అన్నాడు నిరంజన్. నిస్పృహగా నిట్టూర్చింది కిన్నెర. నా జీవిత పరమార్థం ఒక్కటే, అది షమ్మిని గెలుచుకోవడం. అది జన్మలో జరిగేది కాదని తెలిసిపోయింది. ఇక నువ్వేం చెప్పినా అది నాకు ఆనందకరం కాదు అంది కిన్నెర. నువ్వు జన్మలో జరగదనుకున్నదే జరిగింది. నీవాడు కాదనుకున్న షమ్మి నీవాడవుతున్నాడు. ఎంత తిరస్కరించినా చెదరని నీ ఆరాధనని మెచ్చుకున్నాడు. నీకు చేరువ కావాలని అనుకుంటున్నాడు అన్నాడు నిరంజన్. ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదే అంది. నేను నీతో జోక్ చేస్తున్నాననుకుంటున్నావా? సరే, నిజం నీకే తెలుస్తుంది. సాయంత్రం బ్లూ మూన్కి రా సీరియస్గా అన్నాడు నిరంజన్. నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగా అంది కిన్నెర. అబ్బా, ఎలా చెబితే నువ్వు నమ్ముతావు? సరే, నిన్ను నమ్ముతున్నాను, కానీ అతడు నీతో చెప్పిందంతా మనల్ని ఫూల్స్ని చేయడానికేనేమో అంది. మనల్ని ఫూల్స్ని చేయాలనుకుంటే వాడు బతుకుతాడా అన్నాడు నిరంజన్. సాయంత్రం కిన్నెరను తీసుకుని బ్లూ మూన్కి నిరంజన్ వెళ్ళేసరికి షమ్మి వాళ్ళ కోసం నిరీక్షిస్తున్నాడు. అతడు కంటపడే వరకు ఇదంతా ఒక తమాషా కాదు కదా అని సందేహపడుతూనే ఉంది కిన్నెర. చూశాక చీకటి తెరలు విచ్చిపోయి చంద్రోదయం అయినట్టుగా అనిపించింది. హలో అంటూ ముందుగా షమ్మినే చిరునవ్వుతో పలకరించాడు. ప్రతిగా మందస్మితం చిలకరించింది కిన్నెర. వాళ్ళ కోసం బుక్ చేసిన గదిలో వాళ్ళని విడిచిపెట్టి, నాకు చిన్న పని ఉంది, ఓ అరగంటలో వచ్చేస్తాను, ఈలోగా మీ మనసులు విప్పి మాట్లాడుకోండి అంటూ ఏదో అత్యవసర పని ఉన్నవాడిలా హడావుడి పడుతూ వెళ్ళిపోయాడు నిరంజన్. పెద్దంచు పట్టుచీర కట్టుకొని, కళ్ళకు కాటుక, పెద్ద బొట్టు పెట్టుకొని, భుజాల మీద జీరాడే బాబ్డ్ హెయిర్ను గట్టిగా జడ బిగించి అల్లుకొని నిండుగా కళగా అందంగా కనిపిస్తున్న కిన్నెరను కన్నార్పలేనట్టుగా చూడసాగాడు షమ్మి. ఏమిటి ఈరోజు కొత్తగా చూస్తున్నావు? కొద్దిగా సిగ్గుపడుతూ అడిగింది. నువ్వు మొట్టమొదటిసారిగా ఈ స్టైల్లో ఎందుకు కనిపించలేదు కిన్నెరా? ఆ రోజు ఎలా ఉన్నావు? భుజాల మీద జీరాడే హిప్పీ జుట్టుతో మోడ్రన్ డ్రెస్లో ఎలాగో కనిపించి అయిష్టాన్ని కలిగించావు. అనవసరంగా మన మధ్య శత్రుత్వం ఏర్పడిపోయింది. ఏది జరిగినా మన మంచికే అన్నట్టు నువ్వెలా ఉన్నా ప్రేమించే స్థితికి మార్చాయి పరిస్థితులు. జీవితంలో నేను తిన్న దెబ్బ జీవితంలో ఏదైనా పర్వాలేదు అనే వేదాంతం అబ్బేలా చేసింది అన్నాడు. నువ్వు ఎటూ గతిలేక నిన్ను వరించానన్నా నిన్ను నేను కాదనలేను షమ్మి. నువ్వు ఇష్టంగానో అయిష్టంగానో ఏదో విధంగా నాకు నువ్వు కావాలి. నువ్వే నా భర్తవి కావాలి. నీ కోసం నా స్టైల్ మార్చుకున్నట్టే నన్ను నేను నీకు ఇష్టమైనట్టుగా మార్చుకుంటాను అన్నది కిన్నెర. బేరర్ వచ్చాడు. డ్రింక్కి ఆర్డర్ ఇవ్వబోయాడు షమ్మి. హాట్ డ్రింక్ వద్దు, 2 కూల్ డ్రింక్స్ పట్రా బేరర్కి చెప్పి పంపి, నిన్ను పతనం చేసేనా నిన్ను పొందాలన్న అభిలాషతో నిరంజన్ చేత నిన్ను ఈ రొంపిలోకి లాగాను. ఇప్పుడు నా వాడిగా నిన్ను ఎంతో ఉన్నతంగా చూడడమే నాకిష్టం. నువ్వింకా డ్రింక్ చేయవద్దు అంది కిన్నెర. ఈ మధ్య నాకు సెలబ్రేట్ చేసుకునే పిచ్చొకటి పట్టుకుందే.
ప్రేమలో ఓడిపోతే సెలబ్రేట్, కేసు ఓడిపోతే సెలబ్రేట్. ఇద్దరు బద్ధశత్రువులమైన మనం కలుసుకున్న శుభతరుణాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దా అన్నాడు షమ్మి. మరో విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అది మరీ అందంగా ఆనందంగా ఉంటుంది. కొంటెగా కన్ను కొట్టింది కిన్నెర. అమ్మ శూర్పణఖ కసిగా అనుకున్నాడు షమ్మి. ఆడపిల్లకి మరీ ఇంత ఫాస్ట్గా ఉండటం పనికిరాదు. ఇబ్బందిగా భుజాలు ఎగిరేశాడు. కన్ను కొట్టడం అంటే మనసులోని ప్రేమను వ్యక్తం చేయడం అన్నమాట, అంతేగాని చెడ్డ అర్థం కాదు. ప్రేయసీ ప్రియుల మధ్య ఒక రహస్య సంకేతం ఈల వేయడం కన్ను కొట్టడం. కన్ను కొట్టడంలో నాకు బాగా అనుభవం ఉందని అపార్థం చేసుకోవద్దు. నేను జీవితంలో ప్రేమించిన మొదటివాడివి, చివరివాడివి నువ్వే. నేను ప్రేమించిన వాడికే కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకే కొట్టావా, ఇంకెవరికైనా కొట్టావా అని నేను అడగలేదే. సంజాయిషి ఇవ్వడం దేనికి? నేనిప్పుడు ఇదివరకటి షమ్మిని కాదు, చాలా మారాను. కుడి ఎడమైనా పర్వాలేదు అన్నాడు. కానీ నాకున్నాయి ప్రిన్సిపల్స్. ప్రేమించిన వాడికే అంకితం కావాలన్న నీతి. అందుకే నీకోసం ఇన్ని పాటలు పడాల్సి వచ్చింది. నువ్వే నాకు దక్కకపోతే జీవితంలో ఒంటరిగా మిగిలిపోయేదాన్ని, కానీ మరో మగాడికేసి కన్నెత్తి చూసేదాన్ని కాదు అంది కిన్నెర. ఆడవాళ్లలో నువ్వొక ఆణిముత్యానివని చాలా ఆలస్యంగా గుర్తించడం నా అదృష్టం. నా పెరిందేవి చివరికి నీ రూపంలో లభ్యమైందన్నమాట అన్నాడు షమ్మి. నిజంగా మనమిద్దరం ఒకటి కావాలనుకుంటున్నావా? షమ్మిని అడిగింది కిన్నెర. నిజంగానే అన్నాడు షమ్మి. అయితే మన పెళ్లి గురించి అడగడానికి మా నాన్నగారిని ఎప్పుడు కలుసుకుంటావు అడిగింది కిన్నెర. ఆయనే వచ్చి మా వాళ్ళతో మాట్లాడడం మర్యాద కదా అన్నాడు. ఆ మర్యాద ఏదో మీ నాన్నగారు ఒకసారి బాగా చేశారు కదా, ఆయన మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీ ఇంటికి వచ్చి అడుగుతాడు అంది. ఏనాటికైనా నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది తనే అని ప్రతిజ్ఞ పట్టినప్పుడు తనే మా ఇంటికి రాక తప్పదు. కానీ మా నాన్నగారిప్పుడు ఇక్కడ లేరు, ఆనందాశ్రమం వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చాకే మన పెళ్లి ప్రస్తావన అంటూ షమ్మి లేచాడు. కిన్నెర అతడి చేతిలో చెయ్యి పెనవేసి నడవసాగింది. పామేదో తన చేతిని పెనవేసుకున్నట్టుగా మనసు జలధరించింది షమ్మికి. నెమ్మదిగా విడిపించుకున్నాడు. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకోవడం అడిగింది కిన్నెర. వీలు చూసుకొని ఫోన్ చేస్తాను అన్నాడు. భలే బుట్టలో పెట్టానని సంబరపడుతున్నావా? ఎవరిని బుట్టలో పెట్టానని అడిగాడు షమ్మి. ఇంకెవరిని, నన్ను. నువ్వు పిట్టవా బుట్టలో పెట్టడానికి అన్నాడు. పిట్టను కాదని తెలుసుకున్నావన్నమాట అంది. నీ మాటలేమిటో అర్థం కావడం లేదు అన్నాడు షమ్మి. స్టేజీ డ్రామాకో సినీ డ్రామాకో చక్కగా చాలా బాగా పనికొస్తావు. నువ్వేమిటి నన్ను ప్రేమించడం ఏమిటి? నమ్మడానికి నేనంత వెర్రిబాగులు దాన్ని అనుకున్నావా అన్నది కిన్నెర. నీ ముందు బంగారం పడినా ఇత్తడిలే అని అందుకోకపోతే అది నీ దురదృష్టం అనాలి. స్నేహహస్తం చాచిన శత్రువని ఉలికిపడితే నేనేం చేయను అన్నాడు షమ్మి. ఇత్తడో బంగారమో తేల్చుకోవడానికి ఒక పరీక్ష పెడతాను, సిద్ధమేనా అంది కిన్నెర. సిద్ధమే, ఏ పరీక్ష అయినా చేసుకో అన్నాడు. నువ్వు చాచింది నిజంగా స్నేహహస్తమే అయితే నన్ను ముద్దు పెట్టుకో అన్నది. ఇప్పుడా, ఇక్కడా? బెదురుగా చూశాడు షమ్మి. నిల్చున్నది హోటల్ బయట, వచ్చిపోయే జనాలు. అంత పబ్లిక్లో ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవాలి. జనం ఉన్నా లేకపోయినా తన ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోలేడు. అందుకు బదులుగా 1000 కొరడా దెబ్బలైనా సంతోషంగా అనుభవిస్తాడు. నేను నీకు పెట్టే తొలి ముద్దు ఇంత జనంలోనా? ఏం టేస్ట్ నీది? అందరి చూపులు పడి ఆ ముద్దు మాధుర్యాన్ని హరించి వేస్తాయి. మరెప్పుడైనా ఏకాంతంలో అడుగు, పెడతాను ముద్దు. అయినా అడిగి పెట్టించుకునే ముద్దుకు అందమే ఉంటుంది, అడగకుండా ఇస్తేనే అందం అన్నాడు. పీనాసివి, అడిగితే ఇచ్చేదే కష్టం, ఇక అడగకుండా నువ్విస్తావా? అందంగా మూతి ముడిచింది కిన్నెర. బహిరంగంలో ప్రియుడి నుండి ముద్దు కోరే స్త్రీ మనస్తత్వంలో ఎంతటి విప్లవం ఉండాలి! ఇలాంటి విప్లవాన్ని సామాన్య స్త్రీ ఆహ్వానించలేదు. ఇందుకు చాలా ధైర్యం కావాలి. నీ ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను గంభీరంగా అంటున్నా. అతడి పెదవులు కొద్దిగా నవ్వుతున్నాయి. అతడిది నిజంగా అభినందనో ఎగతాళో తెలియలేదు కిన్నెరకు. ఇదంతా కపటమే అయితే నీ ముసుగు నేను చీల్చనా అనుకుంది. కారెక్కాక అడిగింది కిన్నెర.
ఇంటికి వెళ్ళే తొందరేమీ లేదు కదా అంది. షమ్మి టైం చూసుకున్నాడు. దేనికి? కొద్దిగా షాపింగ్ పని ఉంది అంది. ఏం కొనాలి? వచ్చే సండే నా బర్త్డే, ఆ రోజు నేను కట్టుకోవడానికి చీర సెలెక్ట్ చేసి పెట్టాలి అన్నది. ఎన్నో పుట్టినరోజు? ఆడవాళ్ళని వయసు అడగొచ్చా అంది. వయసు దాచుకునే ఆడవాళ్ళంటే డేంజర్ అని నా అభిప్రాయం అన్నాడు షమ్మి. మీ అభిప్రాయాలు తప్పని తేలాయి కదా చాలా వరకు అన్నది కిన్నెర. కరెక్ట్, నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోకపోవడంలోనే హాయి ఉందేమో అన్నాడు. కారు సుల్తాన్ బజార్ చేరుకుంది. షాపు వాళ్ళకి కిన్నెర సుపరిచితురాలే. చీరలు కావాలని చెప్పగానే చీరలు తీసి గుట్టలుగా వేయసాగాడు సేల్స్మ్యాన్. ఈ చీర నాకు బాగుంటుందా? నీలిమబ్బు రంగు చీర తీసి చూపింది కిన్నెర. లహరితో ఎంగేజ్మెంట్కి ఇలాంటి చీర సెలెక్ట్ చేశాడు. ఆ చీరలో లహరి నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చినట్టుగా ఉంటుందని కూడా అన్నాడు. ఆ జ్ఞాపకాలు తుడిచివేయడానికన్నట్టు కిన్నెర చేతిలోంచి ఆ చీర తీసి పక్కకు పడేసి, నీకు ఈ రెడ్ చీర బాగుంటుంది అన్నాడు. ఈ చీర? ఎరుపు భయపెడుతున్నట్టుగా ఉంటుంది, నాకు ఎరుపు ఇష్టం ఉండదు అంది. ఇక ముందు నా ఇష్టాలు నీ ఇష్టాలైతే బాగుంటుంది కదా అన్నాడు షమ్మి. ఓకే, అలా అయితేనే మన వైవాహిక జీవితం పాలు తేనె కలిసినట్టుగా అవుతుంది. వెనక ముందు చూడకుండా ఆ రెడ్ చీరని ప్యాక్ చేయమంది కిన్నెర. బ్లూమూన్ నుండి షమ్మి కారులోనే వచ్చిన కిన్నెర కారుని వీళ్ళ వెనకాలే తెచ్చాడు డ్రైవర్. షాపింగ్ ముగించుకొని బయటకు వచ్చేసరికి అక్కడ ఆమె కోసం రెడీగా ఉంది ఆ కారు. కిన్నెర తన కారులో ఎక్కి మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకోవడం అడిగింది. నెక్స్ట్ సండే అన్నాడు. అంటే నా బర్త్డేకి వస్తున్నావన్నమాట. థ్యాంక్ యూ, కానీ 3 రోజులు 3 యుగాలన్నమాట. ఈ 3 రోజులు నిన్ను తలుచుకుంటూ గడిపేయడానికి తీయగా ఏమైనా ఇచ్చి వెళ్ళకూడదు అడిగింది కిన్నెర. ఏమివ్వాలి అన్నాడు. తెలియనట్టు. తెలిసినా ఇవ్వను అన్నాడు. ఎందుకో? 2 జీవితాలు ముడిపడ్డాకే పెదవుల ముడికి అందం చందం అన్నాడు షమ్మి. ఏది అందమో ఏది చందమో తెలుసు కాబట్టే పద్మాకరం వెళ్ళావా అదోలా అంది కిన్నెర. తేలుకొండిలా నీ బుద్ధి మాటి మాటికి చూపెడితే నేను పాములా బుసకొట్టాల్సి వస్తుంది. ఎవరి తప్పులు వాళ్ళకున్నాయి. ఒకరికొకరం వేలెత్తి చూపుకుంటే ఎవరికీ సుఖశాంతులుండవు అన్నాడు షమ్మి. సారీ. కిన్నెరకు బై బై చెప్పి తన కారెక్కాడు షమ్మి. కారు స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్ళాడో లేదో కారు స్లో చేశాడు. లహరి పరిగెత్తినట్టుగా వడివడిగా నడిచిపోతోంది. వెనుక సవ్యసాచి. ఇదిగో ప్లీజ్ ఒక్క మాట పిలుస్తున్నాడు. లహరి ఆగలేదు గాని సవ్యసాచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె రెక్క పట్టుకున్నాడు. అతడు అంటున్నదేమో వినిపించలేదు గాని లహరి మెరుపు వేగంతో చెయ్యెత్తి అతడి చెంపలు చెళ్ళుమనిపించడం కనిపించింది షమ్మీకి. అతడు దిగ్భ్రాంతిగా చూస్తుండగానే మోహన్ రావు కారు ఆమె పక్కగా ఆపి డోర్ తెరిచాడు. ఆమె ఎక్కగానే కారు కదిలిపోయింది. కర్చీఫ్తో చెంపలు రాసుకుంటూ అవమానంతో మిగిలిపోయిన సవ్యసాచి పక్కన కారాపి, ఏం మిస్టర్, ఆమెకు నీకు చెడిందా అని అడిగాడు కులాసా నవ్వుతో షమ్మి. అనుకోకుండా షమ్మీని చూసి ఉలిక్కిపడ్డాడు సవ్యసాచి. గాయం మీద కారం రాసుకున్నట్టుగా అయింది అతడు నా సమయంలో చూడటం. ఏదో గొనుక్కుంటూ రోడ్డుకి అటువైపుగా ఆపిన తన కారెక్కి బుర్రన స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం బయటికి వెళ్ళటానికి తయారవుతున్న కూతురితో కారులో వెళ్ళమ్మా అని చెప్పాడు మోహన్ రావు. కారొద్దు, నడక హెల్త్కి మంచిది అంటూ బయలుదేరింది లహరి. కోటీశ్వరుడి కూతురు కాలినడకన వెళ్ళడమా అని ఆయన మనసు లబలబలాడిపోయిందేమో. కారు తీసుకొని వెనకే బయలుదేరాడు మోహన్ రావు. లహరి లైబ్రరీకి వెళ్ళింది. అక్కడ ఓ అరగంట కూర్చొని ఇంటి దగ్గర చదువుకోవడానికి ఓ నెవల తీసుకొని తిరుగుముఖం పట్టింది. దారిలో సవ్యసాచి పట్టుకున్నాడు. నాటకంలో మన లవ్ జీవితంలో కొనసాగిద్దామా అంటూ తన కోసం వారం రోజులుగా ట్రై చేస్తున్నాడట. కలుసుకోవటానికి గేట్ ముందు గూర్ఖా, ఇంటి ముందు వాచ్మెన్, కుక్కలు, కోటలాంటి మోహన్ రావు ఇంట్లోకి అడుగు పెట్టడానికి ధైర్యం చాలేదట. అతడి నుండి తప్పించుకోవడానికి అన్నట్లు గబగబా ఎంత నడిచినా వెనుకపడి వేధిస్తుంటే చెంపలు వాయించక తప్పింది కాదు లహరికి. ఇదంతా దూరం నుండి గమనిస్తూ కారులో అనుసరిస్తున్న మోహన్ రావు లహరి చేత తన్నులు తిన్న సవ్యసాచి గొడవ చేస్తాడేమోనన్న భయంతో కారు ఆమె ప్రక్కన ఆపి ఆమెను ఎక్కించుకుని బయలుదేరాడు. దారిలో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు మోహన్ రావు.
ఇంటికి వచ్చాక అడిగాడు. ఫోటోల్లో ఉన్నది అతడే కదమ్మా అన్నాడు. అవునండి. అదంతా ఫోటోగ్రఫీ ట్రిక్కా లేక అని ఆగిపోయాడు మోహన్ రావు. తనింకా దాచి ఉంచడం వల్ల కిన్నెర బలం పుంజుకోవడం తప్ప తనకి ఒరిగేది ఏమీ లేదు. తనెవరికీ చెప్పలేదని తెలిస్తే కిన్నెర ఇంకా రెచ్చిపోతుంది. ఇప్పటికే ఆమె త్రాచులా బుసకొడుతోంది. ఆమె దురహంకారానికి అడ్డుకట్ట వేయకపోతే లాభం లేదు. కూతురి కోసం సర్వస్వం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్న మోహన్ రావుకి తనెంత ప్రమాదంలో ఉందో చెప్పడం మంచిదనిపించింది. ఇది సత్యం కూతురు కిన్నెర ట్రిక్ అండి అంది. కిన్నెర నీ ఫ్రెండ్ కదమ్మా, నీ పెళ్లి జరిపించడం కోసం తండ్రికే ఎదురు తిరిగింది కదా అన్నాడు మోహన్ రావు. అదే కదండి కిన్నెర గొప్పదనం అంటూ తన తండ్రిని ఆరోగ్యవంతుణ్ణి చేసుకోవడం కోసం కిన్నెర చేతిలో తనెలా చిక్కుపడింది, ఆమె చేతిలో కట్పుత్లీ అయి ఎలా వేధింపబడింది చెప్పింది. వింటున్న కొద్దీ మోహన్ రావు కళ్ళెర్రబడిపోయాయి. ఉద్రేకంతో ఊగిపోయాడు. ఆ పిల్ల దాని బాబు ఇక నా చెప్పు క్రింద తేళ్ళనుకో, నలిపివేస్తాను. మరి ఈ సవ్యసాచి మాట ఏమిటి అడిగాడు. నాటకంలో పోర్షన్ అయిపోయినా జీవితంలో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట. నేనంటే తల మునుకలుగా ప్రేమలో పడిపోయాడట అంది. ఆ మాట మళ్ళీ అనకుండా వెదవకి 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. సుధాలహరి అంటే సంగీతం మాస్టారు అమృతరావు కూతురు కాదు, కోటీశ్వరుడు మోహన్ రావు కూతురని ఆమె కేసి కన్నెత్తి చూసినా కళ్ళు పీకించేస్తానని ఈ వెధవలందరికీ తెలిసేలా చేస్తాను. కోపంతో ఊగిపోతూ అన్నాడు. మరి అల్లుడిగారి మాటేమిటి? యథార్థం చెప్పి అతడి అపార్థం తొలగించి మన ఇంటికి తీసుకువస్తాను అన్నాడు మోహన్ రావు. ఆ పని మాత్రం చేయకండి. చెప్పుడు మాటలు నమ్మి తేలిక చేసిన మనిషి నాకక్కర్లేదు అంది. సరే సరే, వీళ్ళిద్దరి పని పట్టాక అతడి గురించి ఆలోచిస్తాను అన్నాడు మోహన్ రావు. ఆ రోజు ఉదయమే తీరిగ్గా కూర్చుని ఉద్యోగాలకి అప్లికేషన్లేవో ఫిలప్ చేస్తోంది లహరి. ఏమిటమ్మా అది, ఏమిటో రాస్తున్నావు అంటూ వచ్చాడు మోహన్ రావు. ఉద్యోగానికి అప్లికేషన్స్ ఫిలప్ చేస్తున్నానండి అంది. ఎవరికి ఉద్యోగం? నాకేనండి. నీకెందుకమ్మా ఉద్యోగం? నీకేం తక్కువని? నాకు ఉద్యోగం చాలా అవసరం అండి అంది. ఏమిటా అవసరం అంటూ ఆమెకెదురుగా కుర్చీలో కూర్చున్నాడు మోహన్ రావు. నాన్నగారికి ఆపరేషన్ జరిగి కొద్ది రోజులే అయ్యింది. ఆయన ఈ సమయంలో ఎక్కువ కష్టపడటానికి వీల్లేదు. ఆయనకు విశ్రాంతి ఇవ్వాలంటే ఇద్దరి పని అమ్మ ఒక్కతే చేయాల్సి వస్తోంది. ఈ వయసులో ఆమె అంత కష్టపడడం నేను చూడలేను. వాళ్ళని కొద్దిగా సుఖపెట్టడం కోసం నేను ఉద్యోగం చేయక తప్పదండి అంది లహరి. నేను నిన్ను ఉద్యోగం చేయనిస్తానని ఎలా అనుకున్నావు? ఎవడికో నమస్కారం పెడుతూ ఎవడి చేతి కిందో నా కూతురు పనిచేయడం నేనెలా భరిస్తాననుకున్నావు అన్నాడు మోహన్ రావు. కూతురని అల్లాడిపోతుంటే ఏదో 4 రోజులు ఉండిపోదామని వచ్చాను కానీ ఇలా నా మీద అధికారం చెలాయిస్తారనుకోలేదు అని పెదవుల వరకు వచ్చింది. ఈ 4 రోజుల ముచ్చట కోసం మాటకి మాట ఎదురు చెప్పి నొప్పించడం ఎందుకని ఊరుకుంది. నేను ఉద్యోగం చేయక తప్పదండి. బయట చేయడం ఇష్టం లేకపోతే మీ ఆఫీస్లోనే ఇవ్వండి ఉద్యోగం అంది. ఆఫీసే నీది కదమ్మా, రోజు వెళ్ళి మన ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవాలనే నా కోరిక అన్నాడు. చూడడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నాకు జీతం కావాలి అన్నది లహరి. మీ అమ్మ వాళ్ళ కోసమేనా? వాళ్ళ కోసమే. ఇదివరకు నీ చేత ఉద్యోగం చేయించి నీ డబ్బు తీసుకున్నారేమో కానీ ఇప్పుడు తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పరాయి పిల్లవి. చక్రపాణి సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు మోహన్ రావు. నేను ఏనాటికి పరాయిదాన్ని కాదు వాళ్లకు. అయితే ఈరోజే నిన్ను ఉద్యోగంలో అపాయింట్ చేసి 1 నెల శాలరీ అడ్వాన్స్గా ఇస్తాను, పట్టుకెళ్ళి ఇచ్చి చూడు అన్నాడు. సరిగ్గా అంతే జరిగింది. నాకు కావలసింది నా కూతురు, కానీ కూతురు సంపాదించే డబ్బు కాదు. అది తీసుకెళ్ళి అతడికే ఇచ్చేయి కోపంగా అంది తల్లి. పరాయి సొమ్మును నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకేవాడిని కాదని నీకు తెలుసుగా సుధాలహరి. నేను జీవితంలో చేసింది ఒకే ఒక తప్పు, అది పరధారను గ్రహించడం. అది జీవన్మరణ సమస్యలో మీ అమ్మ ఉండగా తప్పని పరిస్థితిలో ఆమె పాణిగ్రహణం చేయాల్సి వచ్చింది అన్నారు రావుగారు. నేను మీకు పరాయిదాన్నా నాన్నగారు? గాయపడ్డట్టుగా అడిగింది లహరి. నువ్వు నా పెద్ద కూతురివి తల్లి. మరి నా డబ్బెందుకు ముట్టరు?
ఇప్పుడు నీ డబ్బు తీసుకుంటే నిన్ను పెంచినందుకు కూలీ తీసుకున్నట్టే అన్నారు. నాన్నగారు, అప్పుడే ఎంత పరాయిదైపోయింది వీళ్లకు తను. లహరి మనసు విలవిల్లాడినట్టుగా అయింది. నీ డబ్బు తీసుకోమని ఇంకెప్పుడు బలవంత పెట్టకు అన్నారు వాళ్ళు. ఇంటికి తిరిగి వచ్చి అతడు శాలరీ అని ఇచ్చిన కవరు అతడికే ఇచ్చేసింది. ఇది నీ డబ్బు, నీ పేరున బ్యాంకులో వేస్తాను. రోజు ఆఫీస్కు వెళ్ళి మన బిజినెస్ వ్యవహారాలు చూస్తూ ఉండు. నీ శాలరీ నెలకి 5,000. 5,000? సుధాలహరి ఎంఏకు ఆ మాత్రం జీతం ఉండొద్దు అన్నాడు మోహన్ రావు. నెలకి 5,000. 500 వచ్చినా చాలని ఆఫీసుల చుట్టూ కాన్వెంట్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రోజులున్నాయి. కానీ ఇప్పుడింత శాలరీ వచ్చినా సంతోషం లేదు. ఇందులో నయా పైసా కూడా తన వాళ్ళు ముట్టుకోనప్పుడు ఎంతొస్తే ఏం లాభం అనుకుంది. మొదటి వార్నింగ్ అందింది సత్యానికి మోహన్ రావు నుండి. నా కూతురు కేసి కన్నెత్తి చూశారా, నిన్ను నీ కూతుర్ని మట్టిలో కలిపేస్తాను అంటూ. నేను ఆరా తీయకపోతే ఈ కూతురన్నది ఎక్కడుండేది తెలిసేది కాదు. వాడికి కూతుర్ని చూపి తప్పు చేశాను. ఆ కూతురి కోసం నా మీద కాలు దువ్వుతున్నాడు అన్నాడు సత్యం. ఏడ్చాడు వెధవ. తీసిపారేసింది కిన్నెర. లేచిపోయిన దాని కూతురు తన కూతురని చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సింది పోయి ఎవరికీ లేని కూతురు తనకే ఉందన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు వెంగళాయి అంది. అతడిని మరీ అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేదమ్మా. అర్ధబలం ఉన్నవాడు. నా వంటి 10 మందిని అవలీలగా కొనేయగలడు అన్నాడు సత్యం. అతడిని నువ్వు లేపేయాలనుకుంటే అతడి డబ్బు నీకు అడ్డు వస్తుందా అంది. చిన్న చిన్న చేపల్ని తినేవాళ్ళం, ఒక్కసారిగా సొరచేప మీద పడొచ్చా? ఎంత ప్రమాదం. చంపాలనుకుంటే అతడి కోట్లు అడ్డుపడతాయా అన్నది కిన్నెర. మోహన్ రావు సామాన్యుడు కాదమ్మా. నాకు వార్నింగ్ ఇచ్చాడంటేనే అతడి కెపాసిటీ అంచనా వేయొచ్చు. పోతే అతడిని చంపడం వల్ల మనకేమిటి లాభం? అతడి చస్తే అతడి కోట్లకు ఆ సుధా సర్వాధికారిని అవుతుంది. మోహన్ రావు తన సర్వసంపద కూతురికి చెందేలా వీలునామా రాయించాడని విన్నాను అన్నాడు సత్యం. అది నన్ను అంత అవమానించి వెళ్ళిందే, దాన్ని ఏం చెయ్యకుండా ఎలా ఊరుకోగలను? అది చేసిన అవమానం తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతోంది ఆవేశంగా అన్నది కిన్నెర. షమ్మి నీవాడు అయ్యాడు కదమ్మా, ఇక దాని జోలి నీకెందుకు అన్నాడు సత్యం. ఆ పెంకిగటం నావాడు అయ్యాడంటే నాకు నమ్మకం కలగలేదింకా. త్రాచుపాములతో సరసాలాడే తెలివి తక్కువ వాడని నేననుకోను అంది కిన్నెర. నువ్వు కొట్టిన దెబ్బకి అతడి తల పొగరనిగి నీ కొంగుచాటున దాగడమే సేఫ్ అనుకొని నీ దగ్గరికి వచ్చాడని నా నమ్మకం అన్నాడు సత్యం. ఎవరు కరెక్టో త్వరలోనే తెలుస్తుందిలే డాడీ. నీ నమ్మకం నిజం కావడం కంటే నాకు కావాల్సింది లేదు అన్నది కిన్నెర. చిన్నమ్మగారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు బాబు అంటూ షమ్మీ దగ్గరకు వచ్చాడు కిన్నెర కారు డ్రైవర్. అప్పుడు రాత్రి 8 అయి ఉంటుంది. ఈ రాత్రివేళ ఆమెకు తనతో అర్జెంటు పని ఏం పడిందా అనుకున్నాడు. రివాల్వర్ జేబులో పెట్టుకుని వచ్చి నీ వెనకే కారులో వస్తాను పదా అన్నాడు. సిటీ దాటింది కిన్నెర పంపిన కారు. దాన్ని అనుసరించాడు షమ్మీ. ఊరి వెలుపల కొత్తగా కడుతున్న కాలనీ. అక్కడక్కడ చెదురుమదురుగా ఇల్లు. ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది కిన్నెర పంపిన కారు. దాని వెనుకే తన కారుని ఆపి దిగాడు షమ్మీ. అక్కడ ఇంతకుముందే మరో కారు ఆగి ఉంది. షమ్మీ సాలోచనగా పరిసరాలను గమనిస్తూ కిన్నెర ఇక్కడ ఉందా అని అడిగాడు. అవునండి. ఇక్కడెందుకుంది? ఎవరిది బిల్డింగ్ అన్నాడు. ఇది సత్యంగారిదేనండి. కిరాయిల కోసం కట్టించారు. అమ్మగారు పైనున్నారు, రండి పైకి దారి తీస్తూ వినయంగా అన్నాడు డ్రైవర్. ఎవరూ లేని ఈ ప్రదేశంలో కిన్నెర తనతో సరసాలాడాలని రప్పించి ఉంటుందా? పబ్లిక్లో నిలబడి ముద్దు పెట్టమని అడిగిన కిన్నెర ఏకాంతంలో కౌగిలినే కోరుతుందేమో. జై బజరంగబలి మనసులోనే అనుకున్నాడు. కానీ అతడు ఊహించినట్టుగా అక్కడ సీన్ లేదు. ఊహించని విధంగా లహరి కూడా ఉంది, కుర్చీకి తాడుతో బంధింపబడి. ఆ గదిలో మరో 5-6 మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ల ముఖాల్లో కొట్టొచ్చినట్టుగా ఏదో రఫ్నెస్. ఇదేదో సినిమాలో క్లైమాక్స్ సీన్లా ఉంది. షమ్మీని చూడగానే ఒకతడికి సైగ చేసింది కిన్నెర. వాడొచ్చి షమ్మీ ప్యాంటు జేబులు తడిమి రివాల్వర్ తీసేసుకున్నాడు. అయితే నీ మిత్రత్వం వట్టి బూటకమన్నమాట. ఈ రివాల్వర్ ఎందుకు తెచ్చావు? ఎవరిని షూట్ చేయాలని కఠినంగా అంది కిన్నెర. ఎవరిని షూట్ చేయాలని కాదు, ఆత్మరక్షణ కోసం తెచ్చుకున్నాను. ఆత్మరక్షణ ఎవరి నుండి అడిగింది.
వృత్తిలో పైకి వస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా క్రిమినల్స్కి విరుద్ధంగా వాదించే లాయర్లకి ఎందరో శత్రువులుంటారు. రాత్రిపూట బయటికి వస్తే రివాల్వర్ నాతో ఉంచుకోవడం నాకు అలవాటు. నా దగ్గరికి వస్తూ రివాల్వర్ తెచ్చుకున్నావంటే నన్ను నీకున్న శత్రువుల్లో జతపరిచావన్నమాటే కదా అన్నది కిన్నెర. శత్రువుల్లో జతపరచడం కాదు, నీకు ప్రధాన స్థానం ఇచ్చాను కూడా అనుకున్నాడు మనసులో. ఇప్పుడు ఈ వాదన ఎందుకు? నన్నెందుకు పిలిచావో ముందు చెప్పు అడిగాడు షమ్మి. నీ అసలు శత్రువు ఈమె. డబ్బు కోసం నిన్ను ప్రేమించినట్టు నటించి నీతో ఆడుకున్న మనిషి. ఈమె నాకు శత్రువే. ఎలా శత్రువో తర్వాత చెబుతాను. మన ఇద్దరి శిక్ష నువ్వే విధించు. ఏ శిక్ష విధించినా నీ ఇష్టం అంది కిన్నెర. ఆమెను శిక్షించాలని నాకుందని నీకు చెప్పానా అన్నాడు షమ్మి. చెప్పకపోయినా నీ మనసు ప్రతీకారాన్ని కోరుకుంటోందని నాకు తెలుసు అన్నది కిన్నెర. పొరబడ్డావు. ప్రతీకారం లేదు, ప్రేమ లేదు. ఈమెను నా మనసు నుండి ఎప్పుడో తుడిచివేశాను. ఆమెను శిక్షించాలని నాకేం లేదు అన్నాడు షమ్మి. అయితే నీ వంతు శిక్ష కూడా నేనే విధిస్తాను. దీనికి డబ్బున్న తండ్రి దొరకగానే కళ్ళు నెత్తిమీదికి వచ్చాయి. పైకెక్కిన కళ్ళని క్రిందికి దించకపోతే నేను సత్యం కూతుర్ని ఎలా అవుతాను? జగన్, దీనికోసం చాలాసేపటి నుండి పెదవులు తడుపుకుంటున్నావు కదూ, ఆలస్యం ఎందుకు? పండగ చేసుకో అన్నది. ఆ మాట కోసమే ఆత్రంగా చూస్తున్నట్టున్నాడు జగన్. రివ్వున పరిగెత్తి ఆమె కట్లు విప్పకుండానే నలిపివేయడం మొదలుపెట్టాడు. చేతులు, నడుము కుర్చీకి కట్టేసి ఉన్న కాళ్ళు ఫ్రీగానే ఉన్నాయి లహరికి. శక్తినంతా కాళ్ళల్లోకి తెచ్చుకుని జాడించి తన్నింది. దెబ్బతిన్న పందిలా భయంకరంగా అరుస్తూ క్రింద పడి దొర్లసాగాడు వాడు. కొయ్యబారిపోయినట్టుగా నిలబడి చూస్తున్న షమ్మీని కాలికలా నిప్పులు కురిపిస్తూ చూసింది లహరి. అది ఆడది కాదు, రాక్షసి. కానీ నువ్వు మగవాడివి కాదా? నువ్వు ప్రేమించిన పిల్ల, నువ్వు పెళ్లాడిన పిల్ల నీ కళ్ళ ముందే అత్యాచారానికి గురి అవుతుంటే చూస్తూ ఊరుకున్నావంటే నీ మగతనాన్నే శంకించాల్సి వస్తోంది అన్నది కోపంగా. నువ్వొక సిగ్గుమాలిన నీచ స్త్రీవని తెలిసాక ఆ ప్రేమకి కానీ ఆ పెళ్ళికి కానీ ఒక అర్థం ఉంటుందని నేను అనుకోవడం లేదు అన్నాడు షమ్మి. చావైనా బ్రతుకైనా నాతోడిదేనన్నారు. ఆహా, ఎంత పవిత్రమైన ప్రేమ! లోకాదర్శమైన ప్రేమ. ప్రేమ అన్న మాటను అవమానించింది, పెళ్ళి అన్న మాటను కించపరిచింది మీరా, నేనా అంది లహరి. ఆ క్షణంలో నిన్ను చంపి నేను చావవలసిన మాట. అటువంటి భయంకరమైన దుర్ఘటన జరగకుండా ఏ శక్తి ఆపిందో గాని నా చేతుల్లో చావనందుకు సంతోషించు అన్నాడు. నేను నీచురాలినో పవిత్రరాలినో భగవంతుడికి తెలుసు. నేనెటువంటి దాన్నైనా నా మెడలో తాలి కట్టారు. మీరు అవునన్నా కాదన్నా నేను మీ భార్యను, అంటే మీ దాన్ని. మీ కళ్ళ ముందు ఈ దుర్మార్గులు అవమానిస్తుంటే నిశ్శబ్దంగా చూడటానికి మీకు చీము నెత్తురు లేదనుకోవాలి ఆవేశంగా అంది. నా జీవితంలో జరిగిన అతిపెద్ద యాక్సిడెంట్ నీ మెడలో తాలి కట్టడం. నీ చేత ఎంత దారుణంగా మోసగించబడ్డానో తలుచుకుంటే నా ఒంట్లో రక్తం మరిగిపోతోంది. అలా బజారులో వెళ్లే స్త్రీనైనా రక్షించవచ్చునేమో గాని నీలాంటి బజారు స్త్రీని రక్షించి నా మగతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు షమ్మి. మిస్టర్ షమ్మి, మీరిద్దరూ తీరిగ్గా వాదించుకోవాలని నేను మిమ్మల్ని పిలవలేదు. ఆమెకు నేను అమలు చేసే శిక్ష చూసి ఆనందిస్తామని పిలిచాను. ఆనందించాలనుకుంటే ఇలా వచ్చి కూర్చో. ఏయ్ రత్నం, ఇంకా ఎందుకు ఆలస్యం? ద్రాక్షగుత్తిలా నోరూరించే ఆడదాన్ని ముందు పెట్టుకుని నీళ్లు నములుతున్నావంటే నీ దొట్టి ఆకార పుష్టి అని అనుమానించవలసి వస్తుంది. ముందు దాని ఒంటి మీద గుడ్డలు ఊడదీసి ఇక్కడున్న మీ జాతి వాళ్ళందరికీ కనువిందు చేసేయి అంది కిన్నెర. మహోత్సాహంగా రత్నం లహరి పమిట మీద చెయ్యేశాడు. నోటి నుండి శబ్దం చేయకపోయినా విలవెల్లాడినట్టుగా చూసింది లహరి. సంస్కారవంతుడైన ఏ పురుషుడికైనా తల దించుకోవాల్సిన సమయం అది. మోసమో దగానో ఆమెతో తనకి పడింది బ్రహ్మముడి. ఆ బ్రహ్మముడిలోని ఏ దివ్యశక్తో తనని తట్టినట్టుగా అయి షమ్మి శరీరంలో రక్తం మరిగినట్టుగా అయింది. మరుక్షణంలో అతడి చెయ్యి కత్తిలా పడింది రత్నం భుజం మీద. భుజం చీలి క్రింద పడుతుందేమోననిపించే నొప్పితో. ఓ, మగాడికి పౌరుషం పొడుచుకొచ్చిందన్నమాట. ఎంతైనా తాలికట్టిన భార్య కదా. ఓ వ్యంగ్య బాణం విసిరింది కిన్నెర. ఆమెను పట్టించుకోకుండా లహరి భుజాలు గుచ్చి పట్టుకుని ఆవేశంగా అడిగాడు షమ్మి. ఒక్క మాట చెప్పు, నన్నెందుకు మోసగించావు? నిజాయితీగా నీ తప్పును ఒప్పుకుంటే క్షమిస్తాను అన్నాడు. మీరు మోసగించబడ్డారు కానీ నేను మాత్రం మోసగించలేదు అన్నది లహరి. నిగూఢంగా మాట్లాడకు, స్పష్టంగా చెప్పు. కేవలం డబ్బు కోసమే నాకు సన్నిహితమయ్యావా
అన్నాడు. ఆ రహస్యం కాపాడినంతవరకే కిన్నెర తనని షమ్మీని బ్రతకనిస్తుంది. చెబితే చెప్పిన క్షణమే తమ బ్రతుకులు ఆమె చేతిలో ముగిసిపోతాయి. ఏమీ చెప్పలేని నిస్సహాయతతో లహరి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అతడు తననొక నీచురాలిగా చీదరించుకుంటుంటే గుండె లోతుల నుండి దుఃఖం తన్నుకురాసాగింది. మీరిద్దరూ అపార్థాలు తొలగించుకొని ఆనందంతో ఏకమైపోవాలని రప్పించలేదు, నీ ముసుగు చీల్చడానికే పిలిపించాను. లహరి మీద నీ మనసు విరిగిందో లేదో నీకిది పరీక్ష అంది. ఆమె చేసిన తప్పేమిటి? నేను ప్రేమిస్తున్నవాడు ఆమెను ప్రేమించడమే అంది కిన్నెర. ఆ ప్రేమ ఇప్పుడు చచ్చిపోయింది కానీ దయచేసి ఆమె దారిని ఆమెను విడిచిపెట్టు అన్నాడు. వదిలిపెట్టను. ఆమె నన్ను చాలా ఘోరంగా అవమానించింది. ప్రతీకారం తీర్చుకోనిదే వదలను అంది కిన్నెర. స్నేహితురాలు శత్రువు ఎలా అయింది అడిగాడు షమ్మీ. ఆ కథంతా నీకు తీరిగ్గా వినిపించాలని పిలవలేదు. రతన్, దాన్నిక్కడ 4 గోడల మధ్య అవమానిస్తే ఏం లాభం? తీసుకెళ్ళి పబ్లిక్లో నిలబెట్టి బట్టలుడిదీయి. నువ్వు నీ స్నేహితులు మజా చేసుకోండి. నేను చంపకుండా దాని చేతులతో అది ఆత్మహత్య చేసుకు చావాలి. ఇతడి సంగతి ఏమిటో నేను చూసుకుంటాను కర్కశంగా అంది కిన్నెర. నేనుండగా ఆమెను ఎవరూ అవమానించలేరు. షమ్మీ చేతులు బారజాపి లహరికి అడ్డుగా నిలబడ్డాడు. అబ్బా, ఏం మొనగాడండి. పేరిందేవమ్మ మీద ప్రేమ పొడుచుకు వచ్చింది సోమయాజికి. ఇక్కడ ఆమె మీద అభిమానం ఒలకబోయడం కాదు, పబ్లిక్లో నిలబడి ఈ చెడిపోయింది నా భార్య అని చెప్పుకోగలిగితే నీ ప్రేమ ఆదర్శవంతమైందని ప్రకటించి మీ ఇద్దరినీ వదిలివేస్తాను. లేదా దాని తిప్పలకి దాన్ని వదిలేసి నా దగ్గరికి రా, నన్ను ప్రేమించు, స్వర్గాన్ని క్రిందికి దించి నీ చేతికి అందిస్తాను అంది కిన్నెర. ఆమె నా భార్య అన్న అభిమానం కాదు, ఒక ఆడది ఆపదలో ఉందన్న జాలితో అడ్డుపడుతున్నాను. ఇక నిన్ను ప్రేమిస్తానని కలలో కూడా ఆశపడొద్దు. నిరంజన్ని అడ్డు పెట్టుకుని నన్ను ఆట ఆడించావు కదూ, అలాగే నిన్ను ఒక ఆట ఆడిద్దామని నీ దగ్గరికి వచ్చాను గాని నువ్వంటే ప్రేమ మొలుచుకొని వచ్చి కాదు. నువ్వంటే అసహ్యం మాత్రం మొలుచుకొస్తోంది. నీ ముఖానికి ప్రేమించే మగాడు దొరకడం కూడానా? పెదవులపై ముద్దు పెట్టాలట. ముద్దు కాదు పెట్టాల్సింది, వాత. ఇంకో మగాడి కేసు చూడకుండా నన్నే పెళ్లాడమని వెంటబడకుండా వాత పెట్టాలి అన్నాడు. కిన్నెర ముఖం అవమానంతో కందిపోయింది. కళ్ళు రక్తం కక్కుతున్నట్టుగా ఎర్రగా కందిపోయాయి. యూ అని రంకవేస్తూ పోట్లగిత్తలా దూసుకొచ్చి షమ్మీ గొంతు పట్టుకుంది. ఒక విదిలింపుతో ఆమెను దూరంగా నెట్టాడు షమ్మీ. నన్నింత అవమానించిన వీడిక బ్రతకడానికి వీల్లేదు. చంపేయండి వీడిని. నన్నింత దారుణంగా తూలనాడిన వీడి నాలుక కోసేయండి. ముక్కలు ముక్కలుగా కోసి కాకులకి గద్దలకి వేయండి. మనిషి కాదు పిశాచం అన్నట్టు భయంకరంగా అరవసాగింది. అక్కడున్న భారీ శరీరాలు 4 షమ్మీని చుట్టుముట్టాయి. సింహంలా వాళ్లకి ఎదురు తిరిగిన పులుల్లాంటి ఆ 4 ధాటికి తట్టుకోలేకపోయాడు. క్షణంలో రక్తసిక్తమైపోయిందతడి శరీరం. మరో 1-2 దెబ్బలు పడితే చాలు ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పేలా ఉన్నప్పుడు కిన్నెర ఆపించింది ఆ మారణకాండని. ఎలాగా చస్తున్నాడు, చచ్చే ముందు నిజం తెలుసుకు చావని. దెబ్బతిన్న ఆడది పగబడితే ఎంతటి సర్వనాశనాన్ని సృష్టిస్తుందో తెలుసుకొని వచ్చే జన్మలోనైనా ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాడు అంది కిన్నెర. వినరా, ఈ సుధాలహరి నేను సృష్టించి నీ దగ్గరకు వదిలిన మాయలేడి. అంటే మారీచుడుగా స్వర్ణహరిణి అయ్యి వన్నె చిన్నెలు వెదజల్లి నిన్ను ప్రేమ అనే సాగరంలో పూలపడవ ఎక్కించి చివరికి నట్టనడి సముద్రంలో ముంచివేయడంలో సూత్రధారిని నేనే. ఆ సవ్యసాచి నా మనిషే. ఆ ఫోటోలు ప్రేమలేఖలు నా సృష్టే. ఈ సుధాలహరి నిన్ను ప్రేమలో ముంచివేయమంటే తను ప్రేమలో మునిగిపోయింది. నేను ప్రేమించిన వాడిని తను ప్రేమించి తప్పు చేసింది. కోటీశ్వరుడైన తండ్రి దొరకగానే తల పొగరెక్కి నన్ను అవమానించింది. నా చేతిలో కట్పుత్లి అయి ఆడిన మనిషి నా మీదే కళ్ళెర్రజేసింది. అందుకే దానికి శిక్ష. ఆ శిక్ష కూడా చూసి నీ జన్మ ధన్యం చేసుకుని కళ్ళు ముద్దుగాని. రతన్, కానియండి దాని పని, ఇక్కడే వీడి కళ్ళ ముందే అంది. రాక్షసి, నిన్ను నిన్ను ఆవేశంతో లేవబోయి దెబ్బతిన్న కాళ్ళు సహకరించక క్రింద పడిపోయాడు. లహరి మరో క్షణంలో ఇనుప పాదాల కింద నలిగిపోయే పువ్వులా అయ్యేదే. కానీ ఏ దేవుడో కను తెరిచి పంపినట్లుగా మోహన్ రావు పోలీసులతో గదిలోకి అడుగుపెట్టాడు. బెయిల్ మీద కూతుర్ని పోలీస్ కస్టడీ నుండి విడిపించి ఇంటికి తీసుకువచ్చిన సత్యానికి మళ్ళీ మోహన్ రావు నుండి ఫోన్ వచ్చింది.
నా కూతుర్ని ఇంత అవమానానికి గురి చేసిన నీ కూతుర్ని చక్రపాణి శిక్షణలో పెరిగిన నా కూతురు క్షమిస్తుందేమో కానీ నేను క్షమించను. నా కూతురికి నీ కూతురు ఏ శిక్ష విధించాలనుకుందో అదే శిక్ష నేను నీ కూతురికి విధిస్తున్నాను. గ్యాంగ్ రేప్కి గురి అయ్యి నడి రోడ్డు మీద చచ్చిందో బతికిందో తెలియనట్లుగా వస్త్రహీనంగా పడి ఉండే నీ కూతురి మీద నా కూతురు బట్ట కప్పడానికి వస్తుందిరా. ఆ రోజు నీ జీవితంలో రాకూడదనుకుంటే ముందుగానే నువ్వు ఆత్మహత్య చేసుకో. నీ కూతురి ఆత్మహత్య ఇక ఎలాగూ తప్పదు అన్నాడు. మోహన్ రావు వర్ణించిన దృశ్యం కళ్ళ ముందు సాకారమై నిలిచినట్టుగా అయి, అమ్మా కిన్నెరా, నా తల్లి అంటూ విహ్వలంగా అరిచాడు సత్యం. కూతురు భార్య పరిగెత్తుకు వచ్చారు. ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూసినట్లుగా వణికిపోతున్న తండ్రిని భుజాలు పట్టుకొని అడిగింది కిన్నెర. ఏమైంది డాడీ అని. గొర్రె కొండతో ఢీకొట్టినట్టుగా అయింది కదమ్మా. మోహన్ రావు సామాన్యుడు కాదని చెప్పాను కదా అన్నాడు సత్యం. ఇప్పుడేమైంది విసుగ్గా ముఖం పెట్టింది కిన్నెర. ఏం జరగలేదంటావు. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి వచ్చావు. పత్రికల్లో నీ గురించి చిలువలు పలువలుగా రాస్తున్నారు. ఇంతకంటే అప్రతిష్ట ఏం కావాలి. ఇప్పుడేమో మోహన్ రావు ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు అంటూ మోహన్ రావు వార్నింగ్ గురించి కంగారు పడుతూ చెప్పాడు. ఏడిశాడు, నన్నేం చేస్తాడు అంది కిన్నెర. ఆవేశమే గాని ఆలోచన లేనిదానివి. ఒట్టి తెలివి తక్కువ పనిచేశావు. ఆనాడే ఆ షమ్మిగాడి తల తీసేస్తానంటే విన్నావా? పీడా పోయేది. ఆ పిల్లతో పెళ్లి చేయొద్దంటే చేశావు. చేసిన దానివి ఏ రెడ్ లైట్ ఏరియా దాన్నో తీసుకువచ్చి చేస్తే చక్కగా రోగం కుదిరేది వాడికి. ఇప్పుడు చూడు, కూతురు మగడని ఆడి మీద ఈగైనా వాళ్ళనివ్వడు ఆ మోహన్ రావు. ఏళ్ల తపస్సుకి మెచ్చి దేవుడిచ్చిన వరంలా ఆ కూతురు అతడికి దొరికింది. అతడికి ఆమె ఎంత అపరూపమో మనం ఊహించవచ్చు. అలాంటి దానికి ఎవరైనా కీడు తలపెడితే అతడు ఎంత మాత్రం సహించడు అన్నాడు సత్యం. సహించక ఏం చేస్తాడేం, మన జాగ్రత్తలో మనం ఉంటే సరి అన్నది కిన్నెర నిర్లక్ష్యంగా. ఆ మోహన్ రావు సామాన్యుడు కాదని చెప్పానా? ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని కొనేయగల సత్తా ఉన్నవాడు. మన బాడీగార్డులను మన సెక్యూరిటీ కమాండోలను మనకే శత్రువులుగా మార్చి వాళ్ళ చేతే చంపించగల సమర్థుడు. ఆ పిల్ల జోలికి వెళ్ళొద్దని అందుకే చెప్పాను. నా మాట వినక నా బతుకు నీ బతుకు నవ్వులపాలయ్యేలా చేశావు అన్నాడు. కిన్నెరకి ధైర్యం సడలినట్టుగా అయింది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు డాడీ అంది. ఇప్పుడు నా ముందున్నది ఒకే ఒక్క దారి. వెళ్ళి మోహన్ రావు కాళ్ళు పట్టుకోవడం, ఆయన కాలు కింద చెప్పులా పడి ఉండడం, నేను నీ దాసుణ్ణి అని చెప్పుకోవడం అంటుంటే ఆయన కంఠం వణికింది. కిన్నెరకి ఆ క్షణమే ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనిపించింది. కానీ చావలేదు. తన మీదే ప్రాణాలు పెట్టుకు జీవిస్తున్న అమ్మా నాన్నల కోసం. కానీ ఇకపై ఈ కిన్నెర జీవన్మృతురాలు అనుకుంది. ఆ షాక్ నుండి 2 రోజుల వరకు మనిషి కాలేదు లహరి. ఆమె ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా కిన్నెర మనుషులు కత్తులు చూపించి కారు ఆపి లహరిని బలవంతంగా కారు దించి తమ కారులోకి ఎక్కించుకొని వెళ్ళిపోయారు. డ్రైవర్ ఆ కారుని వెంబడించి వచ్చి నగరం వెలుపల ఆ కారు ఆగిన భవనం గుర్తుపెట్టుకుని వెళ్ళి మోహన్ రావుకి ఫోన్ చేసి రప్పించాడు. డ్రైవర్ చూపిన చొరవకు సాహసానికి అప్పటికప్పుడు ₹1,00,000 చెక్కు రాసిచ్చాడు మోహన్ రావు. ఆ సమయానికి ఆయనే రాకపోతే జరిగే ఘోరం తలుచుకొని వణికిపోయింది. లహరి మనసు మొదటిసారిగా మోహన్ రావు పట్ల ద్వేషరహితమైపోయింది. ఆయన అంతగా అభిమాన వర్షం కురిపిస్తుంటే ప్రతిస్పందించకపోవడం హృదయమున్న మనిషి చేయాల్సిన పని కాదనిపించింది లహరికి. నాన్నా అంటూ ఆ రోజు మనస్ఫూర్తిగా పిలిచింది. మోహన్ రావు ఆనందంతో తబ్బిబ్బు పడిపోయాడు. కూతుర్ని అక్కున చేర్చుకుని తడికళ్ళు తుడుచుకున్నాడు. కొండమీది నుండి అగాధంలోకి జారిపోతున్న వాడికి ఆసరా దొరికినట్టుగా గొప్ప నిశ్చింత ఆయన ముఖంలో. షమ్మి ఈరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నాడమ్మా. నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. కానీ నువ్వేమంటావోనని భయపడుతున్నాడు. నువ్వు అతడిని ఒక్క మాట కూడా అననని నాకు హామీ ఇస్తే అతడిని తీసుకువస్తాను అన్నాడు. అవును, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వీరుడు కదా అతడు. వీరుడిని ఎలా సత్కరించాలో తెలియనంత అవివేకిని కాదని అతడికి చెప్పండి నాన్నగారు అంది లహరి. విజయమాలతో నా కూతురు నీకోసం సిద్ధంగా ఉంటుందని చెబుతాను అతడికి నవ్వుతూ వెళ్ళిపోయాడు మోహన్ రావు. ఆ సాయంకాలం చేతిలో ఫ్లవర్ బొకేతో లహరి ముందు ప్రత్యక్షమయ్యాడు షమ్మి. మబ్బులు తొలగిన చంద్రబింబంలా
అందంగా మెరిసిపోతోంది లహరి ముఖం. అతడికి ఎదురెళ్ళి ఫ్లవర్ బొకే అందుకుంటూ చిరునవ్వు నవ్వింది సుధాలహరి. తొలిపొద్దులో తరుపత్రం మీద స్వచ్ఛంగా మెరిసిపోయే మంచు ముత్యంలా స్వచ్ఛంగా ఉందా నవ్వు. శుభం. ఇక్కడికి కథ అయిపోయిందండి. మాయలేడి కథ. పేరుకు తగ్గట్టే ఉంది కథ కూడా. చాలా బాగా వివరించారు రచయిత. నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది. నాకైతే ఒక సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ ఏమవుతుందో, తర్వాత ఏమవుతుందో అనే ఉత్కంఠత కొలిపింది ఈ కథ. సో నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.